సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ అశోకవనంలో శిశుపావృక్షం కింద కూర్చుని ఉన్నటువంటి సీతమ్మ తల్లి యొక్క దర్శనాన్ని పొందినటువంటి వారై స్వామి హనుమ ఆమె వైభవాన్ని, ఆమె పాతివ్రత్యాన్ని, ఆమెని అక్కడ నిర్బంధించాను అని అనుకుని ఆవిడ్ని బాధ పెడుతున్నాననుకున్నటువంటి రావణుడు తన మృత్యువుని తాను ఎలా కొని తెచ్చుకుంటున్నాడన్న విషయాన్ని సుందరకాండ మన ముందు ఒక అద్దంలా నిలబడి మన దోషాన్ని మనం గుర్తించి మనని మనం ఎలా సంస్కరించుకోవాలో తెలియ చెప్పేటటువంటి ఒక అపురూపమైన ప్రక్రియతో కూడిన రచనా విధానమని, నిన్నను ఆ సీతమ్మ తల్లి అక్కడ కూర్చుని ఉన్న విశేషాల్ని మహర్షి వర్ణించిన తీరు గురించి నిన్నను రామచంద్రమూర్తి పలికించినంత మేర నేను మీతో వివరించి ఉన్నాను. ఆ సీతమ్మ తల్లి చుట్టూ పరివేష్టించి ఉన్నటువంటి రాక్షస స్త్రీల గురించి మాట్లాడతారు మహర్షి. వీళ్ళ పేర్లు చాలా విచిత్రంగా ఉంటాయి. ఏకాక్షీమేకకర్ణాంచ కర్ణ ప్రావరణాం తథా అకర్ణాం శంకుకర్ణాంచ మస్తకోచ్ఛ్వాస నాసికాం అతికాయోత్తమాంగీంచ తనుదీర్ఘశిరోధరాం ధ్వస్తకేశీం తథాకేశీం కేశికంబళధారిణీం లంబకర్ణ లలాటంచ లంబోదర పయోధరాం లంబోష్ఠీం లంబచుబుకాం లంబాస్యాం లంబజానుకాం వికృతాః పింగళాః కాళీః క్రోధనాః కలహప్రియాః హస్తిపాద మహాపాద గోపాదాః పాదచూళికాః అతిమాత్ర శిరోగ్రీవ అతిమాత్ర కుచోదరీః. వాళ్ళ పేర్లు అలా ఉంటాయి. ఇప్పుడు ఆ పేర్లన్నీ చదివితే అది లక్ష్మీ అష్టోత్తరం కాదు, లలితా సహస్రం కాదు, దానివల్ల వచ్చే ప్రయోజనం లేదు. కానీ అందులో ఉండేటటువంటి తత్వాన్ని మనం జాగ్రత్తగా పరిశీలనం చేయవలసి ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఒక్క కన్ను మాత్రమే కలిగినటువంటిది, ఒక చెవి కలిగినటువంటిది, తల చుట్టూ చెవులు పెరిగినటువంటిది. అంటే ఇక్కడ ఉండవలసినటువంటి చెవి, ఈ చెవి ఇక్కడ వరకు, ఈ చెవి ఇక్కడ వరకు పెరిగితే అది చాలా వికృతంగా ఉంటుంది. అలా వికృతంగా పెరిగినటువంటి చెవులు కలిగినటువంటిది. విశేషంగా జుట్టు పెరిగిపోయింది. ఆ పెరిగిపోయినటువంటి జుట్టు జల్లుకుపోయినటువంటిది. పొడవైన నాల్క కలిగినది, గోళ్ళు కలిగినది, పెద్ద ముక్కున్నది, చిన్న ముక్కున్నది, పెద్ద పెద్ద పాదములున్నది, ఏనుగు ముఖం ఉన్నది. గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు వీటి నోళ్ళు ఎలా ఉంటాయో అటువంటి నోళ్ళు కలిగినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళందరూ సీతమ్మ తల్లి చుట్టూ పరివేష్టించి ఉన్నారు. ఎందుకు వీళ్ళని పెట్టడం రావణాసురుడు అంటే, ఇందులో రెండు కారణములు శ్రీరామాయణంలో మీకు ప్రస్ఫుటంగా కనపడతాయి. రావణుడు ఎంత వ్యగ్రతతో కూడిన బుద్ధితో అక్కడ ఉంచాడో అంత ప్రసన్నమైనటువంటి మనసు కలిగిన తల్లి సీతమ్మ. దీన్ని మహర్షి నిరూపిస్తారు సుందరకాండలో. అన్నిటికన్నా శక్తివంతమైనటువంటి ఇంద్రియం, నాయకత్వం వహించగలిగినటువంటి ఇంద్రియం నయనం. అందుకే అది మళ్ళీ జ్ఞానేంద్రియాల్లో నాయకత్వ స్థాయిలో ఉంటుంది. అసలు మనసుని ముందు బహిర్ముఖం చేసి ఇంకొక విషయం మీదకి ప్రసరింపచేయగలిగిన శక్తి కలిగినటువంటి ఇంద్రియం నయనమే, కన్ను. అదే ముందు తీసుకెడుతుంది. అటువంటి కంటికి మిగిలిన ఇంద్రియాలతో ఒక సంబంధం ఉంటుంది. ఏమా సంబంధం అంటే, అసలు నవరసములు ఆవిష్కరించాలంటే శరీరంలో ఏ ఇంద్రియమో ఆవిష్కరించాలి. మీకు ఒక్క కన్ను ద్వారానే ఆవిష్కరించాలి. అందుకు కాదు శంకర భగవత్పాదులు శివే శృంగారార్ధ్రా తదితర జనే కుత్సనపర అంటూ నవరసాలు అమ్మవారివి, అమ్మవారి నేత్రముల ద్వారా ఆవిష్కరింపచేస్తారు. లేదా ఆవిష్కరింపబడిన నవరసములను శంకరులు దర్శనం చేస్తారు. ఇక్కడ మీరు ఒక విషయాన్ని వింటున్నారనుకోండి, మీరు చూస్తూ వినడం వేరు, చూడకుండా వినడం వేరు. సభలో ముందుకి కూర్చోవాలని ప్రయత్నం చేస్తుంటారు. ఏమిటి అలా కూర్చుంటే వచ్చే ప్రయోజనం అంటే, ఎవరు చెప్తున్నారో ఉపన్యాసాన్ని ఆయన ముఖాన్ని చూసేటటువంటి అవకాశం ఉంటుంది. ఆయన ముఖాన్ని చూడడానికి ధార్మికోపన్యాసం చేసేటటువంటి వ్యక్తి యొక్క ముఖం అదేం సినీ కళాకారుడు ముఖం కాదు, ఆయనేం మేకప్ వేసుకురాడు. మరి ఎందుకు చూడడం అంటే, మీరు చూస్తూ విన్నటువంటి దాని యొక్క శక్తి వేరు, చూడకుండా విన్న దాని శక్తి వేరు. మీరు ఎప్పుడైనా సరే, అది ధార్మికోపన్యాసమే కావక్కర్లేదు, ఒక ఉపాధ్యాయుడు చెప్పేటటువంటి పాఠమైనా సరే, ఎదురుగుండా మీరు చూస్తూ వింటే తొందరగా మీ మనసు దాన్ని పుచ్చుకుంటుంది. మీరు చూడకుండా కేవలం శబ్దాన్ని వింటూ మాత్రమే గ్రహించాలంటే మీకు దాని యందు నిష్ఠ ఎక్కువ ఉండాలి. అలా మీ దృష్టిని కేంద్రీకరించగలిగినటువంటి శక్తి కూడా మీకు పటుతరంగా ఉండాలి. చూస్తూ విన్నదానికన్నా చూడకుండా వినడంలో చాలా జారిపోతాయి. ఎందుకనంటే మనసు తొందరగా అటు ఇటు వెడుతుంది.
మనసుని కట్టగలిగిన లక్షణం దేనికి ఉంటుందంటే ఆ ఆ కంటికి ఉంటుంది. ఆ కన్ను మిగిలిన ఇంద్రియాలని తీసుకెళ్ళి కూర్చోబెట్టగలదు. నడిచేటప్పుడు చేతులు ఎందుకు ఊపడం అంటే చేతులు ఊపడం ప్రధానం కాదు, చేతులు ఊపడం వల్ల గమనవేగం పెరుగుతుంది. ఊగుతున్న చేతులు నడకని సులభతరం చేసినట్టే చూస్తూ వినడం వినే శక్తిని పెంచుతుంది. అలాగే మీకు ప్రతికూలమైనటువంటి విషయాన్ని స్థాపించేటప్పుడు మొట్టమొదట మీ కంటికి జుగుప్స కలిగించేది, మీ మనసుకి అప్రీతిని కలిగించేది, అస్తమానం మీ కన్ను చూడవలసి వచ్చిందనుకోండి బెగుడు పడుతుంది మనసు. మీరు చూడండి, దేనికి భయపెడతాడంటే మనిషి తాను చూడలేనిది అనుకోండి, తాను చూడలేని దృశ్యం తన కళ్ళ ముందు అలా కనపడుతోంది అనుకోండి, గంట చూస్తాడు, 2 గంటలు చూస్తాడు, 3 గంటలు చూస్తాడు, తర్వాత బెగుడు పడిపోతుంది మనసు. ఈ బెగుడు పడడం అన్నది దేనికి దారి తీస్తుందంటే అసలు మనకి ఇది కనపడకుండా ఉండాలి అంటే ముందు ఏ పని కోసమని, మీతో ఏది చేయించడం కోసమని అటువంటి దృశ్యాన్ని మీ ముందు పెట్టారో దానికి మీరు వశులవుతారు. ఇక్కడి నుంచి తప్పుకుంటే చాలన్న బుద్ధి ఏర్పడుతుంది. అది చాలా సహజం. భయానకమైనటువంటి విషయాన్ని చూపిస్తున్నారనుకోండి, చిన్నపిల్లలు మనం వెళ్ళిపోదాం నాన్నగారండి, ఇక్కడ వద్దు నాన్నగారండి, ఈ సినిమా వద్దు నాన్నగారండి, వెళ్ళిపోదాం నాన్నగారండి అంటారు, లేకపోతే టీవీ కట్టేయండి నాన్నగారండి అంటారు. ముందు అక్కడ కళ్ళ ముందు నుంచి అది వెళ్ళిపోవాలి. అప్పుడు మీరు అయితే రేపు స్కూల్కి వెడతావా అని అడిగారు అనుకోండి, వెళ్ళిపోతాను నాన్నగారండి కట్టేయండి అంటారు. కళ్ళ ముందు ఏదైనా భయంకరమైంది కనపడడం అనేటటువంటిది మీరు కోరుకున్న కోరికని అంగీకరింప చెయ్యడానికి చేసే ప్రక్రియల్లో ఒక భాగం అయి ఉంటుంది కూడా. ఎందుకంటే అది మనసు మీద తిన్నగా ప్రభావాన్ని చూపించగలదు. అసలు ఆలోచన శక్తిని ఆపు చెయ్యగలిగినటువంటి స్థితి కంటి ముందు కనపడే దృశ్యానికి ఉంటుంది. మీరు చూడండి, ఏదో ఆలోచిస్తూ పెడుతున్నారనుకోండి, హఠాత్తుగా మీ ముందు కారు కింద ఒక పిల్లి పడిపోయింది అనుకోండి, అబ్బా అని ఒక్కసారి మీ ఆలోచన స్రవంతంతా ఆగిపోతుంది. కన్ను చూసినటువంటి విషయం ఏదుందో దానికి మనసు తొందరగా స్తబ్దం అవుతుంది. విన్న విషయాన్ని వదలగలరేమో, కానీ కన్ను చూసిన దాన్ని అంత తొందరగా వదలడం కష్టం. అది ముద్ర పడిపోతుంది లోపలికి వెళ్ళిపోయి. ఆ ముద్ర తీయాలంటే వచ్చే సమస్య ఏమిటంటే, ఒకటి విన్నదాన్ని మర్చిపోవడానికి ఇంకొకటి వింటూ ఉంటే పర్వాలేదు. ఒకటి భయానకమైన విషయం విన్న తర్వాత 10 మంది మధ్యలో కూర్చుంటే పర్వాలేదు, కానీ మీరు వెళ్ళి పడుకున్నా మీ కళ్ళు మూసినా మీ మనసు దాన్ని చూపిస్తుంది, మళ్ళీ చూసిన దాన్ని చూపిస్తుంది. ఇప్పుడు సీతమ్మ యందు ఉన్నటువంటి ప్రజ్ఞ మీరు గమనించవలసి ఉంటుంది. ఆవిడ ఈ బాహ్యనేత్రాన్ని తెరిస్తే భయంకరమైన స్వరూపాలన్నీ ఉన్నాయి. ఈ బాహ్యనేత్రాన్ని మూస్తే పరమ సుకుమారుడు, రాశీభూతమైనటువంటి సౌందర్యమూర్తి అయిన రామచంద్రమూర్తిని ఆవిడ దర్శనం చేస్తోంది. అంటే ఆవిడ మనస్సు యొక్క శక్తిని మీరు గమనించవలసి ఉంటుంది. అందుకే శోకధ్యానపరాం దీనాం కృషాం అని 1కి 10 మార్లు అంటారు మహర్షి. అది ధ్యానము చేయగలిగినటువంటి వ్యక్తి యొక్క స్థితి, అతని ఉద్ధరణ ఎలా ఉంటుంది అన్నది, అతను ఏ స్థానాన్ని పొందుతాడు అన్నదానికి పరాకాష్ట. అదే పరీక్ష. సుందరకాండలో వేరొకరు పరీక్ష పెట్టి నిర్ణయాలు చేయరు. మీరు అక్కడ ఎలా కూర్చున్నారు, మీరు ప్రతిబంధకాన్ని ఎలా తట్టుకుంటున్నారు అన్నదాన్ని బట్టి మీ అభ్యున్నతి ఉంటుంది అన్నదాన్ని నిరూపణ చేస్తుంటారు. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గమనించగలిగితే అంతర్ముఖత్వము అనేటటువంటిది అలవాటైనటువంటి వాడికి బాహ్యంలో ఉండేటటువంటి ఎంత భయానకమైన పరిస్థితిని నేను కల్పించి దాన్ని ధ్వంసం చెయ్యగలను అనుకున్నవాడైనా విఫలమైపోక తప్పదు. ఎందుచేత అంటే అంతర్ముఖ అమ్మవారు అలాగని అసలు కళ్ళు తెరవలేదని మీరు అనుకుంటున్నారేమో. నిన్ననే చెప్పారు మహర్షి, ఆవిడ కళ్ళు తెరిచి ఉంది, ఆవిడికి చెట్లు కనపట్టలేదు, పువ్వులు కనపట్టలేదు, పళ్ళు కనపట్టలేదని. అంటే ఆవిడ కళ్ళు తెరిచి చూస్తుంది. ఇది నేను చెప్పినంత తేలిక విషయం కాదు. నేను మీకు బాగా పట్టుకోవడానికి ఒక ఉదాహరణ చెప్తా. మీరు చూడండి, మీరు ఈశ్వరార్చన చేసినటువంటి పువ్వుల వంక చూసి కళ్ళు మూసుకోండి, మీకు ఆ పువ్వులు కనపడాలనేం లేదు. వెంకటాచలం వెళ్ళి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసి వచ్చి ఏది వెంకటేశ్వరుడిని చెప్పండి ఆపాదమస్తకం, చెప్పలేరు. ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఆ దీపం వంక అలా చూసి కళ్ళు మూసుకోండి, వెంటనే కదులుతున్న ఆ జ్యోతి మీ కళ్ళల్లో కనపడుతుంది. దీపానికి కంటికి ఉన్న శక్తి ఏమిటంటే ఎదురుగుండా బాగా చూసినది ఏదో కన్ను మూశాక కూడా దాన్ని చూపిస్తుంది. ఇది ఒకనాడు ఉండొచ్చు, 2 రోజులు ఉండొచ్చు, అలా చూసి కూడా తట్టుకునే శక్తి. కానీ కాలంలో ఏమైపోతుందంటే కొన్నాళ్ళు కాకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అయినా
ఈవిడ జ్ఞానేంద్రియములన్నీ కూడా డస్సిపోయేటట్టు చేస్తున్నాడు. రావణుని యొక్క రాక్షసత్వం అక్కడ ఉంది. రాక్షసుడని మీరు కేవలం అనడం కాదు, రావణుని యొక్క రాక్షసత్వపు ఉద్ధతి ఎన్ని కోణాలలో ఉంటుందో మీరు చూడగలగాలి. జ్ఞానేంద్రియములు డస్సిపోయిన వ్యక్తికి పిచ్చొస్తుంది. తను చూడలేనిది చూసి, తను వినలేనిది విని, తను స్పృశించలేనిది స్పృశించి, తను ఉండలేని చోట ఉండి, 5 జ్ఞానేంద్రియములు ఏం చేయాలి? తను వాసన చూడకూడనిది చూసి చెయ్యవలసి వచ్చింది అనుకోండి, కొన్నాళ్ళకి ఏమవుతుందో తెలుసా అండి? చిత్త చాంచల్యం వస్తుంది. ఇది దాని తాలూకా విశేష ఫలితం. ఎందుకంటే నాకు రక్తపు వాసన, మాంసపు వాసన పడవనుకోండి, నా ఎదురుగుండా ఇంత దగ్గరగా ఒక 2000 మంది ఒంటి నిండా నెత్తురు పూసుకుని మాంసం తింటూ కూర్చున్నారనుకోండి, ఇప్పుడు నాకు ఆ వాసన ఏం చేస్తుంది? కాసేపటికి కడుపులో తిప్పేస్తుంది. నాకు ఏది అస్సలు ఇష్టం ఉండదో, ఏది నేను పుట్టిన పర్యంతమో అటువంటివి చూడలేదో, అవే నా కళ్ళ ముందు కొన్ని నెలలు కనపడుతున్నాయి అనుకోండి, నా కన్ను ఏమైపోతుంది? బడలిపోతుంది. నాకు ఇష్టమైన రామచంద్రమూర్తి గురించి చెప్పడం ఒక్కడూ లేక, రామచంద్రమూర్తికి వ్యతిరేకంగా మాట్లాడడం, నాకు ఇష్టం లేని రావణుణ్ణి స్తోత్రం చేయడం, అదే విందనుకోండి, చెవి ఏమైపోతుంది? బడలిపోతుంది. నేను ఏవి స్పృశిద్దామని కోరుకున్నానో, ఏ రామపాదాలని ప్రతిరోజు ముట్టుకోవాలని కోరుకుంటానో, అంటే మీకు తేలికగా అర్థం అవడానికి నన్ను సీతమ్మగా ఊహించి చెప్తున్నది అని మీరు భావించవలసి ఉంటుంది. నేను ఏ రామపాద స్పర్శని నేను అభిలషిస్తానో ఆ స్పర్శ నాకు దొరకకుండా, నేను అక్కడ ఏ వస్తువుని స్పృశించాలన్నా అది ఏ వేషంతో వచ్చి కనపడుతోందో అన్న భయానికి నేను లోనై ఉన్నాను అనుకోండి, నేనేది స్పృశించలేని స్థితి. ఇప్పుడు 5 జ్ఞానేంద్రియములు బెదిరిపోయి బడలిపోయి అనుకోండి, 5 జ్ఞానేంద్రియముల యొక్క కిటికీలతోటే చూడవలసిన మనస్సు ఏమైపోతుంది? బడలిపోతుంది. అప్పుడు జాగృతిలో ఇవే చూస్తే స్వప్నంలో ఏం చూపిస్తుంది? ఇవే చూపిస్తుంది. అప్పుడు ఇంక సుషుప్తేది బడలిపోయి, అప్పుడు కూడా ఇప్పుడు నిద్దట్లో భయపడి ఉలిక్కి పడితే ఆ ఉలికిపాటుకి ఉపశాంతి కల్పించేది మీకు కనపడాలి కదా, అప్పుడు మీకు ఆ ఉలికిపాటు పోతుంది. నాకు కల్లో ఏదో ఒక భయంకరమైనది కనపడింది అనుకోండి, నేను ఏదో ఒక నదీ తీరంలో నడుస్తుంటే ఆ నదీ తీరంలో పెళ్ళ విరిగి నేను నీటిలో పడిపోయి కొట్టుకుపోతున్నట్టు కల వచ్చింది అనుకోండి, నాకు ఊపిరాడక పెద్ద ప్రవాహంలో నేను కొట్టుకుపోతూ ఈత రాక కొట్టుకుపోతున్నట్టు కలొస్తే, నేను కళ్ళు విప్పేటప్పటికీ ప్రశాంతంగా చక్కగా నా గది గోడల మీద నా ఆరాధ్య దైవం తాలూకా మూర్తులతో చిన్న వెలుతురులో పడక గది ఉందనుకోండి, ఉపశాంతి పొందుతుంది మనస్సు. ఇంతకన్నా భయంకరమైంది ఏదో నేను కళ్ళు తెరిచేటప్పుడు కనపడుతోంది అనుకోండి, ఇప్పుడు ఈ ఉలికిపాటు ఇంకా పెరిగిపోతుందా? ఉలికిపాటు తగ్గుతుందా? ఇంకా పెరిగిపోతుంది. ఇలా జరిగి 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 శరీరము డస్సిపోయి, మనసు డస్సిపోయి, నిస్సత్తువ వచ్చి, నీరసము వచ్చి, తను కోరుకున్న వస్తువు వస్తుందో రాదో తెలియక, అసలు లోకంలో ఏది చూసినా ఒక అనుమానాస్పదమైనటువంటి పరిస్థితి ఏర్పడిపోయి, సన్యాసి కనపడితే సన్యాసం నమ్మచ్చో నమ్మకూడదో తెలియదు, ఒక మృగం కనపడితే అది మృగం కాదో తెలియదు. ఇటువంటి బెగుడుతో కూడిన వాతావరణమునందు ఉన్నటువంటి వ్యక్తి 2 పొందాలి. పొందితే అవతలవాడు ఏది కోరి ఇవన్నీ సృష్టించాడో దానికి లొంగిపోవాలి. అయ్య బాబోయ్, ఈ బాధ ఎక్కడ పడతామని. రెండవది, మీకు వీటిని దాటగలిగిన శక్తి ఉంటే ఇన్నిటిని చూసి కళ్ళు మూసుకొని కూడా మీరు కోరుకున్న దాన్ని ధ్యానించి, మీరు దాని పక్కన మీరు ధ్యానంలో కూర్చొని మీరు మానసిక ఉపశాంతిని పొందగలిగి ఉండాలి. 2 ఉండాలి. సీతమ్మ ఏ స్థితిలో ఉంది ఎక్కడన్నా చెప్పారా మహర్షి? బయటవి చెప్తారు, లోపలవి చెప్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉందని మాత్రం ఆయన చెప్పారు. అది సుందరకాండ. ఇక్కడ ఈ పరిస్థితిని మీరు చూస్తున్నారు. ఇటువంటి రాక్షస స్త్రీలు ఉన్నారు. ఆవిడలా ఉంది. ఉపవాస కృషాం దీనాం నిశ్వసంతీం పునఃపునః దదర్శ శుక్లపక్షాదౌ చంద్రరేఖామివామలాం మంద ప్రఖ్యాయమాణేన రూపేణ రుచిరప్రభాం. బాహ్యంలో ఆవిడ సృష్టించిపోయింది. ఆంతరమునందు ఆవిడ నిర్భయస్థితిలో ఉంది. ఎక్కడది నిర్భయస్థితి? ఆవిడ విశ్వాసము ఈషన్మాత్రము చెక్కు చెదరలేదు. రాముడు రాడేమోనన్న భయం ఆవిడికి కించిత్ లేదు. ఆవిడికి అంత విశ్వాసం ఉంది. అసలు మొట్టమొదట విశ్వాసము అన్న మాట ఎక్కడ అవసరం అంటే, మీకు కాలంలో అన్నీ మీరు కోరుకున్నవి కలిసి వచ్చినప్పుడు విశ్వాసం అన్న మాటకు అర్థమేమి ఉండదు. ఇప్పుడు నేను
తెల్లవారకట్ట లేచి సంధ్యావందనం చేసుకుందాం అనుకున్నాను అనుకోండి. చక్కగా తెల్లవారుజామున నేను నిద్ర లేచేటప్పటికి సంతోషంగా నిద్ర లేచి మా ఆవిడ మన్నీళ్ళు పెట్టి నేను వెళ్ళి దావళి కట్టుకుని సంధ్యావందనం చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఈశ్వరుడు ఉన్నాడు అని నేను అనవలసిన పని నాకు పెద్ద ఏమి ఉండదు. లేచాను, హాయిగా అన్నీ అనుకూలంగా ఉన్నాయి, చేసుకున్నాను. నేను నిద్ర లేచేటప్పటికి ఇవాళ పంపులు రావట్లేదు, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్లో నీళ్లు లేవు అన్నారనుకోండి. పోనీ దగ్గరలో ఎక్కడన్నా నుయ్యి ఉందా అంటే ఈ సందు మొత్తం మీద నుయ్యి ఉండదు అన్నారనుకోండి. ఇప్పుడు సంధ్యావందనం చేయడానికి చుక్క నీరు దొరకని పరిస్థితుల్లో కూడా ఈశ్వరుడు ఉన్నాడు, ఎక్కడొక్కడ దొరుకుతుంది. ప్రాయశ్చిత్తంతోనైనా ఇవాళ చేయిస్తాడు తప్ప నన్ను కర్మభ్రష్టుణ్ణి చేయించాడు ఈశ్వరుడని నేను అన్నాను అనుకోండి, అది విశ్వాసం కదండి. విశ్వాసము దేని యందు నిలబడాలంటే ప్రతిబంధకమునందు నిలబడాలి. ఆనుకూల్యమునందు నిలబడడం పెద్ద గొప్ప ఏం కాదు, మంచిదే. అది చెడు అని నేను అనను, తప్పని నేను అనను, తక్కువని నేను అనను, కానీ తేలికని మాత్రం అంటాను. మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి వచ్చేసింది, నేను ఈశ్వరుణ్ణి నమ్మాను, ఏమిటి కష్టం? మా అమ్మాయికి మంచి సంబంధం రావాలి వచ్చేసింది, మంచి అల్లుడు వచ్చేసాడు, మంచి వియ్యాలారు వచ్చేసారు, ఈశ్వరుడికి నమస్కారం చేశాను, ఏమిటి నీ గొప్ప? ఓ ప్రతిబంధకం వచ్చింది, నువ్వు అనుకున్నది ఒకటి జరగట్లేదు, ఈశ్వరుణ్ణే పట్టుకుని ఉన్నాను, వాడు చూపిస్తాడు దారి, వాడు నా కర్మ క్షయం చేస్తున్నాడు ఏదో పాపాన్ని, వాడు నాకు మేలు మంచి మాట వినిపిస్తాడన్నాను. ఇది భక్తి కదండి. ప్రతిబంధకమునందు ఉంచుకుంటే భక్తి, ఆనుకూల్యమునందు స్మరిస్తే కృతజ్ఞత. స్మరించకపోతే కృతజ్ఞత చూసమండి. ఇది ఈశ్వరానుగ్రహం అంటేనే ప్రసాద బుద్ధి, ప్రసాదముగా అనుభవించడం, మీరు అనుభవిస్తున్నదాన్ని. ప్రతికూలమునందు విడిచిపెట్టకుండా ఉండాలి. ఇలా విడిచిపెట్టకుండా ఉండగలిగిన ప్రజ్ఞ ఇమ్మని ఈశ్వరుని అడగాలి. మీరు ఎప్పుడైనా అడిగితే ఈశ్వరా నాకు అన్నీ కలిసి రావాలని అడగకూడదు. అన్నీ కలిసి రావాలని మీరు అడగడానికి మీకు అన్నీ మీరు కోరుకున్నట్టు ఉంటే, మీరు సంతోషించి సుఖమును పొందాలంటే మీరు చేసినదంతా పుణ్యమే అయి ఉండాలి. మీరు ఆలోచించండి. అంతా పుణ్యమే అయితే మీరు మనుష్య జన్మలోకి రారు, మీరు దేవతలు అయి ఉంటారు. అంతా పుణ్యమే అయితే దేవతలు అవుతారు, అంతా పాపమే అయితే తిరియక్కులు అవుతారు. పుణ్యము పాపము కూడా ఉంటే మనుష్యుడిగా వస్తారు. ఇవాళ ఏడిస్తే రేపు నవ్వుతారు, చీకటి ఉంటే వెన్నెలు ఉంటుంది, ఎత్తుంటే పల్లం ఉంటుంది. కాబట్టి ఓ కష్టం వచ్చింది, ఓ ఈశ్వర ఉదారుడవు, నా పాపం తీసేస్తున్నావు, కానీ తండ్రి నీ పాదములను పట్టుకోవడంలో వైక్లభ్యం రాకుండా చూడు. ఇది మీరు అడగగలిగారనుకోండి, మనుష్య జన్మ యొక్క సార్థకతని పొందినట్టు. ఇది మనుష్య జన్మ యొక్క సార్థకత. అందుకే దూర్జటి పద్యాలంటే అంత ఇష్టం. ఇది ఆవిష్కరిస్తాడు ఆయన. నిన్ను సేవింపగ నాపదల్పొడమని, నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని, సంసార మోహంబు పైకొనని, జ్ఞానముగల్గని, గ్రహగతుల్ కుందింపని, మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వర. పొగడని తెగడని, కలిసి రాని పోని, సుఖమనిపించని దుఃఖమనిపించని, అవన్నీ నాకు భూషణములే నేను అనుకోగలిగితే ఆనాడు నేను నీ అనుగ్రహాన్ని పొందినవాడిని ఈశ్వర. తప్ప కలిసి వస్తే నువ్వు ఉన్నావని, కలిసి రాకపోతే నువ్వు లేవని అన్ననాడు నా భక్తి కాదు. కాబట్టి నాకొద్దు. ప్రతికూలమైన పరిస్థితిలో పట్టుకోగలిగినటువంటి ప్రజ్ఞ ఉండాలి. దానికి చాలా గొప్ప అధ్యవసాయముతో కూడినటువంటి బుద్ధి ఉండాలి. రామా మీతో వస్తాను, మీరుండగా నాకేమిటి భయం అనడం తేలిక. రామా మీతో వస్తానని తను లక్ష్మణుండందో, ఆ పరిస్థితి ఎటువంటిదో, 10 నెలలు గడిచిపోయిందో, రాముడు రాలేదు, అయినా రాముడు వస్తాడని ఇన్ని ప్రతికూల పరిస్థితులలో లోపల రాముణ్ణే పట్టుకుంది. ఇది నువ్వు చేయగలవా? ఒక్కరోజైనా నీకు కష్టం వస్తే, నీ కన్నుల నీరు కారుతుంటే, నీ మనసు బాధతో ఉంటే, నువ్వు కదిలిపోకుండా నీ పూజామందిరంలోకి వెళ్ళి కూర్చుని సర్వేశ్వర నువ్వు ఉన్నావు, నన్ను ఒడ్డుకి చేరుస్తావు అని వాళ్ళ కాళ్ళు వీళ్ళు కాళ్ళు పట్టుకునే ముందు వాడి కాళ్ళు పట్టుకోగలవా? వాడి కాళ్ళు వీడి కాళ్ళు అని ఎందుకంటున్నా తెలుసా అండి? అసలు పట్టుకోకుండా మనం ఉండలేం. అలా పట్టుకోకుండా ఉంటే శరణాగతి అండి, అది వేరు సిద్ధాంతం. అసలు మీరు ఏ ప్రయత్నం చేయకుండా ఈశ్వరుడి కాళ్లే పట్టుకుని ఉండిపోయారనుకోండి, అది శరణాగతి. అది నోటితో చెప్పడం కాదు. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నోటితో చెప్పడం శరణాగతి కాదు. మీరు సమస్త ప్రయత్నములను విరమించి ఈశ్వరుడు వచ్చి నన్ను రక్షిస్తాడని మీరు నిలబడిపోగలిగితే అది శరణాగతి. అదేమంత తేలిక కాదు. నోటిచో చెప్పినంత తేలిక కానిది భక్తిలో ఏదంటే ఒక్క శరణాగతే. జ్ఞానమును పొందడం ఎంత కష్టమో శరణాగతి చేయడం అంత కష్టం. సాధారణంగా ఏం చెప్తుంటారంటే ఈశ్వరుణ్ణి శరణాగతి చేయండి అంటారు. అంత అర్ధరహితమైన మాట ఇంకోట్లేదు. ఈశ్వరుణ్ణి శరణాగతి నువ్వు చెయ్యలేవు.
శరణాగతి చేయగలిగినటువంటి ప్రజ్ఞ ఈశ్వరానుగ్రహంగా నువ్వు పొందవలసి ఉంటుంది. అదంత తేలిక కాదండి. ఈశ్వర స్థానాన్ని కదుపుతుంది శరణాగతి, తెలుసండి. శరణాగతి చేసినటువంటి వాడి యొక్క ప్రార్థనకి ఈశ్వరుడు ఈయన ఏం చెప్పాడో దాన్ని ఈశ్వరుడు వినవలసి ఉంటుంది. అక్కడే పోతనగారి భాగవతము సంస్కృత భాగవతము విడిపడ్డాయి. ఈ శరణాగతిని పోతనగారు ఆవిష్కరించినట్టు వ్యాసభాగవతం నిజానికి ఆవిష్కరించలేదు. ఎందుచేత అంటే ఆయన ఒక పెద్ద చిత్రమే చేశారు పోతనగారు. స్వేచ్ఛానువాదం చేస్తూ గజేంద్ర మోక్షణంలో లీలతో నామరాలింపరే మొరగుల మొరలిరుంగుచు తన్ను మొరగువాడు అన్నాడు. భక్తులైనటువంటి వారు శరణాగతి చేసినప్పుడు తనని తాను మరిచిపోయి భక్తులు ఎలా అంటారో అలా వచ్చేటటువంటి వాడు అన్నాడు. ఇప్పుడు నువ్వు రావాలి, రక్షించాలన్నాడు. వెనకనే షష్ఠస్కంధంలో ఉన్నటువంటి ప్రహ్లాదోపాఖ్యానంలో ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు స్తంభంలోంచి వచ్చాడు. గజేంద్ర మోక్షణంలో నీళ్లలోంచి రాలేడండి. ఆ నీళ్లలోంచి రావడం కష్టం ఆయనకి. లేడా నీళ్లలో? ఏం మరి అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనంతరమృతధర ప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోదియగో ఆపర్ణ ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాళించి సౌరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరణ భ్రగపతిని మన్నింపడు ఆకర్ణకాంత రథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి ఎలా రావలసిన అవసరం ఏంటి? పోతనగారు శరణాగతి తత్వాన్ని చాలా వైభవోపేతంగా ఆవిష్కరించారు. భక్తుడు పెట్టినటువంటి నియమాన్ని ఈశ్వరుడు పాటిస్తాడు. ఇంతకుముందు ఏం చేశాడని కూడా చూడకుండా నువ్వేం చేశావు ఇంతకుముందు నన్ను అలా చెప్పడానికి అని అడగడు. సర్వ ప్రయత్నములు మానేశాడంతే. లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావులు దొప్పెను మూర్ఛవచ్చ తనువుండస్యన్ శ్రమంబయ్యడి నీవే తప్ప ఇతప్పరం బెరుగా మన్నింపం దగున్ దీనుని రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక. మూలస్థానం నుంచి కదిలొచ్చాడు. పెట్టిన తనని తాను మరిచి రావాలన్నాడు. అలా వచ్చాడంతే. తనని తాను మరిచిపోయి ఆఖరికి అమ్మవారి కొంగట్టుకున్నానన్నది కూడా మరిచిపోయి వచ్చాడు. శరణాగతి అంత లోతైనటువంటి విషయం. శరణాగతి ఈశ్వరుడి ముందు నిలబడి 14 శ్లోకాలు చెప్పడం కాదు, నేను మన్నింపబడదను కాక. శరణాగతి భక్తి యందు చాలా తీవ్రమైనటువంటి నిష్ట కలిగినటువంటి వాడు ఈశ్వరుణ్ణి శాసించగలిగినటువంటి స్థితికి పెరిగిపోతే భక్తి చేత అది శరణాగతి. ఇది చిట్ట చివరికి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే ఇంచుమించుగా భక్తి యొక్క చిట్ట చివరి స్థితి జ్ఞానస్థితి రెండు ఒక్క చోట కలుసుకుంటాయి. దానికి ఒక్క అడుగు వెనక్కి శరణాగతి వెళ్ళిపోతుంది. అంత తీవ్రమైనటువంటి భక్తి శరణాగతి. ఇప్పుడు ఇంచుమించు అమ్మవారు ఉన్నది ఆ స్థితి. ఆవిడ తనని తాను రక్షించుకోదు. ఎందుకు రక్షించుకోదు? శక్తి లేకనా? కాదు. ఆవిడ తలుచుకుంటే కాల్చేయగలదు. అయోనిజ నరకాంత కాదు, సాక్షాత్ జగన్మాత. ఎందుకు కాల్చదు? ఒక ధర్మాన్ని పట్టుకుని శరణాగతి చేస్తాం. ఏమిటా ధర్మం? ఎందుకంటే శ్రీరామాయణం ధర్మశాస్త్రం. మనుష్యులకి ధర్మాన్ని చెప్పడానికి వచ్చినటువంటి రామాయణం అయోనిజ కనుక ఆమె నరకాంత కాదు. కాబట్టి ఏదైనా స్పష్టంగా తెలుస్తోంది. కాబట్టి ఆవిడ మాయాస్వరూపం. ఆవిడ మాయాస్వరూపం కనుకనే అయోధ్యని ఆవిడ నిర్వచించింది. పరాత్పరుడు ఎక్కడున్నాడు అన్నది మాయని బట్టే తెలియాలి. ఎవడు మాయని వహించి భరించి ధరించగలడో వాడు పరాత్పరుడు. ఎవడు శివధనస్సుని ఎక్కుపెట్టి సీతమ్మని చేపట్టాడో వాడే పరమేశ్వరుడు. నరుడిగా పుట్టిన పరమేశ్వరుడు ఎవడో ఆవిడ చెప్పింది సీతమ్మ. కాబట్టి ఆవిడే మాయ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. ఆవిడ లోకాన్ని తిప్పగలదు. ఇప్పుడు రావణుని యొక్క ఇంద్రియములకు లౌల్యము కల్పించి ఆయన మృత్యువు వైపుకు వెళ్ళేటట్టు చేస్తున్నది ఆవిడే. తాను జగన్మాతనని మహాపతివ్రతనని ఆవిడ రామచంద్రమూర్తి ఇల్లాలని ఆవిడ శోకిస్తోందని ఆవిడ అలాగే ఉంటుందన్న బుద్ధి కల్పించి హనుమకి ఎంతసేపు తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం అవ్యక్తరేఖామివ చంద్రరేఖాం పంశుప్రసిద్ధామివ హేమరేఖాం అలా ఉంటుంది సీతమ్మనేటట్టుగా బుద్ధిని హనుమకి ప్రచోదనం చేసింది ఆవిడే. బుద్ధి ప్రచోదన శక్తి శక్తి యొక్క లక్షణం. అందుకు కదండి గాయత్రి చేస్తే ధియో యోన ప్రచోదయాత్, నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక అని అడుగుతాం. ఏది కదలినా కదలించినా శక్తి. అన్ని కదలికలు ఆగితే శివుడు. కాబట్టి ఇప్పుడు కదిలిస్తున్నటువంటిది ఎవరు? ఆవిడే. కదిలిస్తున్న ఆవిడ ధర్మము చేత నరకాంత. ఇది సుందరకాండ.
అది ఆ సౌందర్యం. ఆవిడే త్రిపుర సుందరి, ఆవిడే ధర్మము చేత నరుని యొక్క ఇల్లాలు, ఒక క్షత్రియుని యొక్క ఇల్లాలు. కాబట్టి ఇప్పుడు ఆవిడ తనని తాను రక్షించుకోకూడదు. తనని తాను రక్షించుకోకపోయినా, బాహ్యంలో తన శక్తిని ప్రదర్శించకపోయినా, ఏ శక్తి తనని ముట్టుకోవడానికి అవకాశం ఇవ్వదో, ఏ శక్తి ఎంత బలవంతుడనైనా పడగొట్టేయగలదో అటువంటి పాతివ్రత్యాన్ని ఆవిడ ఆవిష్కరిస్తోంది. వాళ్ళ అటువంటి నరకాంత యొక్క ధర్మాన్ని చూపిస్తోంది. ఒక ఇల్లాలు యొక్క ధర్మం ఎంత గొప్పగా ఉంటుందో. ఇప్పుడు ఆవిడింత శరణాగతి చేసింది కాబట్టి కదలవలసిందే రామచంద్రమూర్తి, కదిలి వచ్చి రక్షించవలసిందే. ఎందుకంటే తన ప్రయత్నం ఏం లేదు ఇంకా ఆవిడికి. ఆవిడ ఏనాడు రావణాసురుడు ఆవిడ్ని అపహరించడం అనేటటువంటి కృత్యాన్ని మొదలుపెట్టాడో ఆనాడే ఆవిడ శరణాగతి అక్కడ మొదలెట్టింది. ఇప్పటికీ ఆ శరణాగతిలోనే ఉంది ఆవిడ. ఇప్పటికీ దాంట్లో బాహ్యమునందు ఇన్ని ప్రతికూలమైనవి, 5 ఇంద్రియములకు ప్రతికూలమైనవి, ఇంద్రియముల చేత కదలవలసినటువంటి మనసుకి ప్రతికూలమైనవి ఉన్నా తన మనసుకు అనుకూలమైన దానితో పక్కకి చేరి ఇంద్రియములకు ప్రతికూలమైనది చూసి చూడలేదు, వినలేదు. ఇది ఆవిడ ప్రజ్ఞ. ఇది ఒక మనుష్య జన్మ ఉద్ధరణకు కారణం. నీవు నీ ఇంద్రియములను మంచిగా ఉపయోగించుకోవాలి, కానీ ఒక్కొక్కప్పుడు నీ ఇంద్రియములు చూడకూడనివి చూసినా నీకు రక్షణ ఏది అంటే నీ ప్రియమైన వస్తువు నిన్ను ఉద్ధరించగలిగినదై ఉండాలి. నా ప్రియమైన వస్తువు అన్నది నన్ను కిందకి లాగేసేది అనుకోండి. ఒక ఉదాహరణ చెప్పాలంటే, మా ఇంట్లో ఒక కుక్క మీద నాకు చాలా ప్రియమైన వస్తువు అనుకోండి, దాన్ని తలుచుకుంటే నేను ఉపశాంతి పొందుతాను, సేద తీరుతాను. ఒక్కొక్కడికి ఒక్కొక్క పిచ్చి. నాకు ఆ పిచ్చి ఉంటే మీకేం అభ్యంతరం? మా పెట్ డాగ్ అంటుంటారు చూసారా, నాకు ఇష్టమైన కుక్క. వాడు కూడా వెళ్ళాడు వాకింగ్కి, కుక్కతో కలిసే వెళ్తాడు. కాబట్టి ఇంటికి రాగానే భార్య ఏదని అడగాడు, కుక్క ఏదని అడుగుతాడు. అదే ముందు మీద పడి నాకాలి ఒకసారి. కాబట్టి ఇప్పుడు నేను నా కుక్కను తలుచుకున్నాను అనుకోండి, నాకు ఉపశాంతి. ఏమంటే అప్పుడు ఉద్ధరణ కాదా అని మీరు అడిగారు అనుకోండి, ఒక్కనాటికి కాదు. ఎందుకో తెలుసా అండి, అది కాలంలో పోయేదే. కాలంలో పోయేదాన్ని పట్టుకున్నవాడివి నిన్నే ఉద్ధరిస్తుంది. కుక్క తోక పట్టుకుని గోదావరి ఈదడం అంటారు చూసారా, తను మునిగిపోయేది మిమ్మల్ని ఏం తెలుస్తుంది. కాలములో పుట్టి కాలములో పెరిగి కాలములో పడిపోయేదాన్ని కాలములో పడిపోకుండా ఉంచాలంటే కాలాతీతమైన దాన్నే పట్టుకోవాలి. కాలాతీత పరాత్పర రామ అంటాం. అందుకే పైకి నరుడు కానీ ఈశ్వరుడు కాదు. అలా అయితే ఏమంటే మరి మా ఆయన పాదాలు పట్టుకోవాలంటే మా ఆయన ఈశ్వరుడా? ఒక స్త్రీ ధర్మానికి సంబంధించినంత వరకు పతియే పరమేశ్వరుడు, అంతే. ఇంకా దానికి ఏమీ ఇతర వ్యాఖ్యానం లేదు. మగవాడికైతే తను తరించడానికి కాలాతీతమైన వస్తువుని పట్టుకోవాలి, అది కూడా వేదము చేత ప్రతిపాదింపబడినటువంటి ఒక స్వరూపాన్ని పట్టుకోవాలి, పట్టుకుని ఉద్ధరణ పొందాలి. స్త్రీకి అలా ఏం లేదు. వాడు నీచుడా, నీచుడు కాడా, మంచివాడా, మంచివాడు కాడా, ఇవేం అక్కర్లేదు. పతిని అనుగమిస్తే చాలు. రావణుడు చెడ్డవాడు, మండోదరి మహాపతివ్రతే, అనుగమించింది పతివ్రతే. తార పతివ్రతే, సీతమ్మ పతివ్రతే. అదేమిటండి మరి సీతమ్మ పాతివ్రత్యానికి ఒక గ్రేడు, మండోదరి పాతివ్రత్యానికి ఒక గ్రేడ్ ఉండవా? ఉండవు. పతిని అనుగమించడం ప్రధానం. సీతమ్మ ఎలా అనుగమించిందో మండోదరి అలా అనుగమించింది. పాతివ్రత్యం సంబంధంగా చెప్పాలంటే శ్రీరామాయణంలో సీతమ్మ తల్లిని తక్కెట్లో ఇటు కూర్చోబెడితే ఎంతో, మండోదరిని అటు కూర్చోబెడితే ఎంతో, అంతకన్నా తేడా ఉంటుందని మీరు చెప్పకూడదు ఇప్పుడు రామాయణంలో. అంతే ధర్మం. వాళ్ళిద్దరూ కాదు, నేను మీ అందరిది అదే స్థాయి అని చెప్తాను తప్ప అంతకన్నా తక్కువవారు మీరని మాట్లాడే అధికారం రామాయణం నమ్ముకున్న ఎవడికి ఈ దేశంలో లేదు. ఈ జాతిలో పుట్టిన ప్రతి స్త్రీ సీతమ్మయే అని నమ్మినవాడే రామాయణాన్ని నమ్మినవాడు అని లెక్క. కాబట్టి మీ అందరూ కూడా సీతమ్మలే, మీ అందరూ కూడా మీ భర్తని అనుగమించేవారే. పతిని అనుగమించి భార్య ఉద్ధరణ పొందుతుంది. పతి సతిని అనుగమించి పొందలేడు. ఆయన ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి, కాలాతీతమైన ఈశ్వరుణ్ణి ఆయన పట్టుకోవాలి. మీరంటే భార్య భర్త కాళ్ళు పట్టుకోవాలి, పట్టుకుని ఉద్ధరణ పొందుతారు. ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి, సనాతన ధర్మంలో సర్కస్లో చూడండి, ఒక ఆయన ఉయ్యాలా పట్టుకుంటాడు, ఆయన కాళ్ళు కింద ఉంటాయి, ఆ కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు, ఆ కాళ్ళు పట్టుకుని వేలాడుతున్నవాడి కాళ్ళు ఇంకోడు పట్టుకుంటాడు. ఇప్పుడు మూడోవాడి భద్రత ఎక్కడుంది? పైన పట్టుకున్నవాడు పట్టుకున్న పట్టు మీద ఉంది కదా. వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు అనుకోండి, ఈ కింద అన్నీ కూడా సంతోషంగా ఉంటాయి, అది బాహ్యంలో. కానీ
నీకు ఇక్కడికి వచ్చేటప్పటికి ఈ అనుగమించడం విషయంలోకి వచ్చేటప్పటికి మొదటివాడు పట్టుకున్న పట్టు వాడికి ఒక్కడికే రక్షణ. కానీ ఆయన వదిలిపెట్టేసిన వాడైనా కూడా ఆయన కాళ్ళు పతి కాళ్ళు పట్టుకున్న స్త్రీ మాత్రం దెబ్బతిందు. వాడు చెడ్డవాడు కావచ్చు, కానీ భర్తని ఈశ్వరుడిగా ఉపాసన చేసినటువంటి స్త్రీ ఎవరుంటుందో ఆవిడ ఈశ్వరుడికే చేసినట్టు వేస్తుంది అంతే. శాస్త్రం ఆయనకి ఇడ్లీ చేసి పెట్టింది, ఈశ్వరుడికి బాలభోగం చేసింది. ఆయనకి అన్నం వండి పెట్టింది, ఈశ్వరుడికి మహానైవేద్యం పెట్టింది. నేను మహానైవేద్యం పెడితే ఈశ్వరుడు తినాలి అంటే ఒక నియమం ఉంటుంది, ఏది పెట్టినా తింటాడు. కానీ ఒక్క చిన్న షరతు పెడతాడు, పత్రం పుష్పం ఫలం తోయం, ఏదైనా తింటాను. ఎప్పుడు? యోమే భక్త్యా ప్రయచ్చతి, భక్తితో పెడితే తింటాను. అదేగా పెద్ద ఇబ్బంది, అక్కడ వస్తుంది ఇబ్బంది అంతా. అది పురుషుడికి కష్టం. స్త్రీ దగ్గరికి వచ్చేటప్పటికి ప్రీతితో పెట్టడం అన్నది చాలా సాధారణంగా జరిగిపోతుంది. అయ్యో పాపం అలసిపోయి వచ్చారు, ఆయనకి అన్నం పెడదామని పెడుతుంది. నేను ఈశ్వరుడికి పెట్టేటప్పుడు, మహానైవేద్యం పెట్టేటప్పుడు తొందరగా నేను భోజనం చేయాలి, గబగబా ఏదో పెట్టేద్దాం, మధ్య మధ్య గబగబా పెట్టి నేను అన్నానికి వెళ్ళిపోతాను. మీరు అలా వెళ్ళరు. మీరు మెల్లిగా తినండి నేను తింటానులేండి, మీరు తినండి నేను తింటానులేండి అంటారు. మీరన్న మాట చేత మీరు తరించిపోయారు అంతే. పతిని అనుగమించి సనాతన ధర్మంలో ఆడది బాగా తరిస్తుంది యథార్థానికి. పురుషుడు తరించడంలో భక్తితో పట్టుకోవడం అన్నది రావాలి. ఎందుకంటేనండి, నేను మీతో ఒక యథార్థం మనవి చేస్తున్నాను. ఉపాధికి ఒక లక్షణం ఉంటుంది. అన్ని ఉపాధులకు ఒకలా తరించే అవకాశం లేనట్టే మనుష్య ఉపాధి యందు కూడా మళ్ళీ స్త్రీ ఉపాధికి పురుష ఉపాధికి తరించడంలో తారతమ్యం వస్తుంది. స్త్రీ వివాహమై పతిని పట్టుకుంటే చాలా తరిస్తుంది. పతిని పట్టుకోవడం అంటే అనుగమించి. పతిం విశ్వస్యాత్మేశ్వరగం శాశ్వతగం శివమచ్యుతమైన పతిని పట్టుకుని తరిస్తాడు. ఒకవేళ ఆయన అలా పట్టుకుని ఆయన పాదాలు ఈవిడ పట్టుకుని ఉంటే వీళ్ళిద్దరూ కాదు, దశ పూర్వేషాం దశ పరేషాం తరిస్తారు. ఇది తెలుసుకుని ఉండడం శ్రీరామాయణం యొక్క సందేశం. అది సుందరం, అది సౌందర్యం. అది పట్టుకోనప్పుడు ఇంకా మీరు ఎన్ని సౌందర్యాలు పట్టుకున్నా పట్టుకోవలసిన సౌందర్యం విడిచిపెట్టి మిగిలినవన్నీ పట్టుకున్నట్టు. ఉపయోగం ఏముందండి దానివల్ల ఉపయోగం ఉండదు. ఏది పట్టుకోవాలో అది విడిచిపెట్టారు. అందుకే మనకి పెద్దలు ఎప్పుడూ ఒక మాట చెప్తారు, వీడికి పట్టు విడుపు రావండి అంటారు. అసలు మనకి నేర్పేది ఏమిటో తెలుసా అండి? సనాతన ధర్మంలో తరించడం అన్నది దేని మీద ఉంటుందంటే ఈ పట్టు విడుపు మీదే ఉంటుంది. పట్టుకోవాలి, వదిలేసేటప్పుడు వదిలేయాలి. వదలకుండా పట్టుకున్నా తరించరు, పట్టుకుని వదలకపోయినా తరించరు. అదేమిటండి అంటారేమో మీరు. అందుకే కట్లు అలా వేస్తారు. గుంటూరు జిల్లా వాళ్ళకి బాగా తెలుస్తుంది. పత్తికి కట్టేస్తే ముందు ఒక తాటితో గట్టిగా దగ్గరికి మోకాళ్ళతో గుద్ది కట్టేస్తారు. ఆ పత్తి కిందకి రాలకుండా ఉంటుంది బేల్. ఇప్పుడు ఆ బేల్ని మెషిన్ మీదకి పంపిస్తారు. మెషిన్ ఏం చేస్తుందంటే గట్టిగా నొక్కుతుంది దగ్గరగా. అది బాగా దగ్గరగా నొక్కేస్తే ఈ కట్టు ఏమవుతుందో తెలుసా అండి? దగ్గరగా నొక్కుపోయింది కదా, ఈ కట్టు ఊడిపోతుంది. అప్పుడు అది బీడింగ్ వేస్తుంది, ఓ స్టీల్ బీడింగ్ వేసి క్లిప్ చేసేస్తుంది. ఇప్పుడు ఆ బేల్ని మీరు దాని మీద శానం పెట్టి పెద్ద సుత్తట్టుకొచ్చి దాన్ని బద్దలు కొడితే తప్ప మీకు ఆ బేల్లోంచి కాటన్ అంటే పత్తి ఊడి రాదు. జూట్ అయినా అంతే, మీకు గోనుగుడ్డలు సంచులు అలాంటివైనా అంతే, బేల్ చేసేస్తారు. ఇక మీరు దాన్ని వేగంలో బారాయండి, కిందకి దొల్లించేయండి, ఒక గోను సంచుడి కింద పడదాం అలా వేసేస్తారు కట్టు. ఒక కట్టు వేసేది ఊడిపోయి ఇంకో కట్టు వేసుకోవడానికి. ఈ కట్టు వేసేస్తే సరిపోతుందా? గోను సంచులు వాడుకోవడం కుదురుతుందా? గుణపం పెట్టి బదలగొట్టి గోను సంచులు తీసుకుని వాడుకోవాలి. బ్రహ్మచర్యం అన్న కట్టు గృహస్థాశ్రమం అన్న కట్టేసేటప్పుడు ఈ కట్టు తీసేస్తారు. గృహస్థాశ్రమం అన్న కట్టు ఇది సుఖం కాదన్న వైరాగ్యం వచ్చాక ఈ కట్టు తీసి వానప్రస్థం అన్న కట్టేస్తారు. వానప్రస్థం యొక్క ప్రయోజనం వచ్చేసాక ఆ కట్టు తీసి సన్యాసం అన్న కట్టేస్తారు. అన్ని కట్లు వదిలిపోయాక అసలు కట్లు వేసుకోవలసిన అవసరం లేని అనంతమునందు కలిసిపోతాడు. పట్టుట వదులుట, కట్టుట వదులుట, ఇది సనాతన ధర్మంలో అంతర్లీనంగా వెడుతూ ఉంటుంది. ఈ పట్టు విడుపు రావాలి బాగాను. ఇది వస్తేనే తరిస్తారు. అది రాలేదనుకోండి, ఎన్ని ఆశ్రమాలు మారినా ఒకటే. ఎందుకు మారావు, ఏది పట్టుకున్నావు, ఎందుకు వదిలేవు, ఒక్కనాటికి తెలియదు. అందుకే ఆశ్రమం మారితే గురువుగారు ఉంటారు. మీరు చూడండి సనాతన ధర్మంలో బ్రహ్మచర్యంలోకి వెడితే గురువుగారు, ఉపనయనము అంటే వేదాధ్యయనము కొరకు గురువు దగ్గరకు పంపుట, గురు సంపర్కం. గృహస్థాశ్రమం మీరు కాదు పెళ్లి చేసుకుంటానని చెప్పవలసిన వాళ్ళు. వెదర్ యు ఆర్ ఫిట్ ఫర్ ఇట్ ఆర్ నాట్ ఈస్ టు బి డిసైడెడ్ బై ఏ గురువు. ఒక గృహస్థాశ్రమంలో స్నాతకోత్సవం గురువుగారు చేస్తారు.
చేసి వీడు గృహస్థాశ్రమంలోకి వెళ్ళవచ్చు గురువుగారు చెప్తారు. అయింది. వానప్రస్థంలోకి వెళ్ళవచ్చు గురువుగారు చెప్తారు. సన్యాసం ఇవ్వవచ్చు ఎవరిస్తారు? సన్యాసం ప్రభుత్వాలు ఇవ్వవు. సన్యాసాలు స్వచ్ఛంద సంఘాలు ఏమి ఇవ్వవు. అదేం సర్టిఫికెట్ కాదు. మీ వైరాగ్యాన్ని చూసి ఇంతకు ముందు సన్యసించిన వాడు మీకు సన్యాసం ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మీరు తరించడం అన్నది ఎవరి మీద ఆధారపడింది? గురువు మీదే. కట్టు వేసినా కట్టు విప్పినా గురువుగారే. యోమే భర్త సమే గురువు అన్నాడు. నా గురువు ఎవరో తెలుసా? రాముడే అని. ఆవిడ వేసుకుంది కట్టు అలాగా. ఇది సౌందర్యం. అది ధ్యాన నిష్ట. ఈ నిష్ట కలిగినటువంటి తల్లి ఏం చేసిందో తెలుసా అండి? తను రాముడితో కలిసి ఉంటే ధ్యానమునందు ఏమవ్వాలి? రాముడి లక్షణాలే సీతమ్మకి రావాలి. మీరు ఓ ఇనమ్ముక్క పట్టుకొచ్చి ఓ మేకో పట్టుకొచ్చి అయస్కాంతం మీద అదే పనిగా రుద్దారనుకోండి, ఈ మేక ఏమవుతుందో తెలుసా అండి? అయస్కాంతం అయిపోతుంది. అయిపోయి ఇప్పుడు ఈ మేకుని గుండు సూది దగ్గరికి కట్టుకెడితే గుండు సూదిని మేకు లాక్కుంటుంది. రాముడి లక్షణాలు సీతమ్మకి రావాలి ఉపాసనలో. అది ధ్యానమునందు నిష్ఠ అంటే అది. అందుకే ఒక పురుగు వెళ్ళి ఒక కందిరీగా అదే పనిగా తిరిగిందనుకోండి, ఏదో భ్రమర కీటక న్యాయం అంటారు చూసారా, అలా కీటకం చూసి 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 గూట్లోంచి అదే పనిగా చూస్తే సీతాకోక చిలుక పైన గండు తుమ్మె తిరుగుతుంటే చూసి 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 ముందు భయంతోటో విహ్వలతతోటో అలా దాని వంకే చూసి 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 దృష్టి కేంద్రీకరించి ఇది అది అయిపోతుంది. అయిపోయి ఇది ఎగిరిపోతుంది అంతే, భ్రమరం అయిపోయి. ఒక కీటకము భ్రమరం అయిపోతుంది. ధ్యానమునందు మీరు ఏ వస్తువుని బాగా పట్టేసుకుంటున్నారో మీరు ఆ వస్తువు అయిపోతారు. లేకపోతే దానికి అర్థం లేదు. ఎప్పుడూ విడివడి ఉంటే అర్థం లేదండి. ఒకటి అయిపోతుంటేనే అర్థం. అందుకే కదా శంకరులు రెండు కానిది అన్నారు తప్ప ఒక్కటి అని ఆయన అనలేదు. ఒకటి అనాలంటే ఆయన ఏకం అనాలి. అద్వైతం అన్నారు, రెండు కానిది అన్నారు. బహువచనంగా బయలుదేరి ఏకంలోకి వెళ్ళాలని. అసలు దాని ప్రయాణం అలా ఉంటుంది, దాని గమ్మత్తు అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈవిడ రాముడు కావాలి. ఈవిడ రాముడు అయితే ఏమవ్వాలి? రాముడి దగ్గర ఒక గొప్ప లక్షణం ఉంది. ఏమిటి ఆ లక్షణం అంటే, ఆయనకి సమాజంలో రామాయణంలో ఆయన ఎవరినీ పనికి మాలినవాడు అండం. శంకరాచార్యుల వారు ఎలా అనరో రాముడు అలా అండు. శంకర భగవత్పాదులు చూడండి, అన్నిటిలో మంచిని తీసుకుంటారు ఆయన తప్ప చూడగానే ఇది పనికి మాలిందని ఆయన ఏమనరు ఎక్కడాను. మీరు శంకర విజయాలు చదివితే రాముడు అంతే. వీడు పనికి మాలినవాడు అండం. వాడిలో మంచి గుణాన్ని తీసుకుంటాడు. చెడు తొలగిపోవాలని కోరుతాడు. వాడు ఇంకా పూర్తి చెడైపోయాడు అనుకోండి, వాడి వల్ల సమాజం పాడైపోతుంది. వాడు ఆ శరీరంతో ఉండడం మంచిది కాదని తీసేస్తాడు దయతో. కాబట్టి సంహార ప్రక్రియ దయాస్వరూపం అన్నారు పెద్దలు. కాబట్టి అందుకు తీసేస్తాడు రాముడు. లేకపోతే అవకాశం ఇచ్చాడు రావణాసురుడికి కూడా. ఇప్పుడు సీతమ్మ తల్లి రాముడు అయిపోయిందని ఏమిటి గుర్తు ధ్యానంలో? హనుమ చెప్తున్నారండి. హనుమ కన్నులలోంచి చెప్తున్నారు మహర్షి. ఏది చెప్పినా మీరు గుర్తుపెట్టుకోవాలి. సుందరకాండ వాల్మీకి రచన అని మీరు అనేయడానికి కుదరదు. ఎందుకంటే హనుమ చూస్తున్నారు, ఆవిడ మనస్సుని చూస్తున్నారు. బాహ్యనేత్రానికి మనస్సుని చూసే శక్తి లేదు. మరి హనుమ చూస్తున్నారని, హనుమ చూస్తున్నదేదో బుద్ధి చేత దాన్ని వాల్మీకి ఎలా తెలుసుకోగలిగారు? బ్రహ్మగారి వరం ఆచమనం చేస్తే నీకు మనస్సు తెలుస్తుందని, మనస్సులలో ఉన్న విషయాలు కూడా నీకు తెలుస్తాయని. కాబట్టి ఇప్పుడు ఆవిడ ధ్యానమునందు రాముడయింది. అందుకే చిట్ట చివర ఆవిడ ఏమంటుందంటే, మీకేం భయం లేదు, నిజంగా నేను రాముడితో కలిసిపోయిన రోజున మిమ్మల్ని అందరినీ కూడా క్షమించేస్తానులేండి, మీ ఎవరిని నేనేం చేయనంటే. ఏమనాలండి? మీరు నన్ను చాలా బాధ పెట్టేశారనుకోండి, నాకు రే ఆయన మీరంత బాధ పెడుతున్నారు, ఆయన ఆదుకునేవాడు వచ్చేస్తున్నాడు తొందరలోనూ, అయ్య బాబాయ్ ఆయన వచ్చాడంటే ఈయన స్థితి ఎలా ఉంటుందో తెలుసా అన్నారు అనుకోండి. అయ్యి బాబాయ్ ఏమంటే ఒకవేళ నిజంగా అలా వచ్చేస్తాడో ఏమిటో అని మీరు నా కాళ్ళ మీద పడి ఏమంటే నిజంగా మీ రక్షకుడు ఎవరో ఉన్నట్టు ఆయన వచ్చేసిన తర్వాత మమ్మల్ని ఏమనకండే అన్నారనుకోండి. ఏం ఊరుకుంటాననుకున్నావా, రాని చెప్తానన్నాను అనుకోండి. నేనేమైనట్టు ఆయన ఎలా అయ్యాను ధ్యానంలో? ఆయన దయామయుడు, నేను క్రూరుణ్ణి. ఏమయ్యాను ధ్యానంలో? యాక్షన్ చేశాను, ధ్యానం చేసినట్టు అంతే. మీకేం పర్వాలేదన్నాను అనుకోండి, నేను ఏది ధ్యానం చేశానో అది నేను అయ్యాను కదండి. ఇది నిరూపిస్తారు మహర్షి ఎదర. రాక్షస స్త్రీలందరికీ ఆవిడ అభయం ఇస్తుంది. ఇప్పుడే త్రిజటా స్వప్నంలో రాముడు వస్తాడని ఆవిడంటే, రాముడు వచ్చి శుభవార్త విన్న రోజున మీ అందరికీ నా రక్ష అంది. అది రాముడి లక్షణం. 10 నెలల ధ్యాన ఫలితం ఏమిటంటే ఆవిడ రాముడు కావడం. సనాతన ధర్మంలో ఇది చాలా గొప్ప విషయం. మీరు దేన్ని పట్టుకున్నారో అది మీరు కావాలి తప్ప ఎప్పటికీ విడివిడే ఉంటావు తప్ప అలా అవడమే కుదరదు అన్నాను అనుకోండి. అప్పుడు అసలు మిగిలిన ప్రక్రియల్లో చాలా వాటికి అర్థం లేకుండా అయిపోతుంది. అది లేకుండా పూరించి ఉపాసన రహస్యాన్ని ఆవిష్కరించిన కాండ కాబట్టి సుందరకాండ.
ఇది ఇవాళ ఇలా కూర్చుని కళ్ళు మూసేటప్పటికీ నేను ధ్యానించే వస్తువుని అయిపోను. అలా నేను చెయ్యగా 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 ఆ వస్తువునవుతాను. సుందరకాండలో సీతమ్మ ఇలా కొన్ని నెలలు ఎంత ప్రతిబంధకం వచ్చి ధ్యాన వ్యగ్రతని పొందిందో అంత బాగా అరగదీసేస్తున్నట్టు మీకునే ఇస్కాంతం మీద. ఇప్పుడు ఆనుకూల్యత ఎవరికి వస్తోంది? సీతమ్మకు వస్తోంది. ప్రతికూలత ఎవరికి వస్తోంది? రావణుడికి వస్తోంది. ఇది ఈశ్వర శాసనం. ఆవిడ ఎంత ఉపవసించి ధ్యాననిష్టలో ఉండగా ప్రతికూలమైన మాటలు మాట్లాడుతున్నాడో అంత పాపం పెరిగిపోతుంది. నేను ఏదో మీ పనిలో మీరుంటే వచ్చి నేను మాట అన్నాను అనుకోండి, ఆ పాపం వేరు. మీరు మనస్సు కుదురుగా పెట్టుకుని ఏకాంతంలో కళ్ళు మూసుకుని ఈశ్వరుణ్ణి ధ్యానం చేస్తుండగా వచ్చి మరీ మిమ్మల్ని తిట్టాను అనుకోండి, ఆ పాపం వేరు. ఇప్పుడు మీ తపోభంగం చేసినటువంటి ఫలితం కూడా నాకు పడిందా లేదా? ఎందుకంటే ధ్యానము తపస్సే. ఇప్పుడు ఆవిడ ధ్యానము చేయడం వల్ల రావణుడి మరణం మరింత దగ్గర అవుతోంది. కాబట్టి మీరు సుందరకాండని బహుభంగిమల చూడవలసి ఉంటుంది. కాబట్టి వీళ్ళందరూ ఉన్నారు చూసావా దిక్కుమాలినాడు, వీళ్ళందరినీ పెట్టేసి ఎంత బాధ పెట్టేశాడో అనకూడదు. బాధ పెట్టేద్దాం అనుకున్నాడు, కానీ నిజానికి ఆవిడికి ఏం బాధ కలిగిపోలేదు. ఆవిడికి బాధ కలిగిపోతే ప్రమాదం ఎవరికంటే రావణుడికి. నిన్న మీకు చెప్పానుగా హనుమ ఎందుకు రావాల్సి వచ్చిందో. ఆ నీరు ఇంకా ఎక్కువ పడితే ఎంత ప్రమాదం వచ్చేదో. కాబట్టి ఈ స్థితిని మహర్షి అందంగా చూపిస్తారు. ఇదే నేను మీతో అన్నానే, కంటికి చెవికి కూడా బాధ పెట్టేటటువంటి రూపంగా ఉండడము అని. మాంసశోణిత దిగ్ధాంగీ మాంసశోణిత భోజనా తా దదర్శ కపిశ్రేష్టో రోమహర్షణ దర్శనా. ఎంత చమత్కారంగా మాట్లాడతారో మహర్షి. ఆ మాంసమును తింటూ ఒంటి నిండా నెత్తురు పూసుకున్నటువంటి రాక్షస స్త్రీలు అక్కడ ఉన్నారు. ఇది ఎవరు చూస్తున్నారంటున్నారు? తా దదర్శ కపిశ్రేష్టో, హనుమ చూస్తున్నారు. చూస్తున్న హనుమకి ఆవిడ ధ్యాన నిష్ట తెలుస్తోంది, ఆవిడ పాతివ్రత్యం తెలుస్తోంది. ఇన్నిటి మధ్య ఆవిడ దేన్ని పట్టుకుందో తెలుస్తోంది. ఇది తెలియట్లేదు ఎదురుగుండా ఉన్నవాడికి. ఎవరింట్లోకి తీసుకొచ్చానని ఒకడు అనుకుంటున్నాడో వాడికి ఆవిడ అర్థం కావట్లేదు. ఆవిడే చెప్పినా అర్థం కాదు. ఏమీ చెప్పకుండా ఈయనకు అర్థం అవుతోంది. ఈయనకు అర్థం అవ్వడం ఈయన బుద్ధి ప్రచోదనం, అర్థం అవ్వకపోవడం ఆయన బుద్ధి వైక్లభ్యం. బుద్ధికి వైక్లభ్యం వచ్చినా బుద్ధికి ప్రచోదనం వచ్చినా అమ్మవారి అనుగ్రహం అంతే. అంతకన్నా ఇంకో మాట అనడానికి ఏం లేదు శాస్త్రంలో. కాబట్టి అది ఆ తల్లి వైభవంగా సుందరకాండ. కాబట్టి ఇప్పుడు మహర్షి అంటారు తెల్లవారింది. మరి రాత్రి వచ్చి కదండి అన్వేషణ మొదలుపెట్టారు. తెల్లవారుతోంది. సారామ రామమహిషి రాఘవస్య ప్రియాసతి వన సంచార కోచల నునయేష్యతి జానకి, సంధ్యావందనానికి వస్తుంది అన్నారుగా. కాబట్టి ఈ సమయంలో ఈ చెట్ల మీదంతా వెతుకుతూ సీతామాత యొక్క దర్శనం చేసినటువంటి సమయానికి ఆయన ఈ పరివేదన పొంది ఆవిడ యొక్క శీల వైభవాన్ని ఆంతరమునందు ప్రశంసించేటటువంటి సమయంలో తెల్లవారింది. షడంగవేద విదుషాం క్రతు ప్రవర యాజినాం శుశ్రామ బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరక్షసాం. వేదములలో ఉండేటటువంటి మంత్రములను సుస్వరముతో చదువుతున్నటువంటి ఘోష వినపడుతోంది. వేదనాదం వినపడడం చాలా మంచిది. మనం వేదం చదవక్కర్లేదు, వేదాన్ని వినగలిగితే చాలు. వేదం దగ్గరికి వెళ్ళేటప్పటికీ అదొక గొప్ప విషయం. మీరు వేదం చదువుకుని ఉండక్కర్లేదు. వేదం చదువుకుని ఉండక్కర్లేదంటే చదవద్దన్నది నా ఉద్దేశ్యం కాదు. చదువుకోలేదని బెంగ పెట్టుకోక్కర్లేదు వయసు దాటిపోయాక. చదువుకోకపోయినా వేదం చదువుకున్నవాడు కనపడ్డప్పుడు ఆ గౌరవం ఇచ్చి, అయ్యా స్వరం ఒక్క పన్నం చెప్పండి అని వారు పన్నం చెప్తే నీకున్నది తాంబూలం ఇచ్చి నువ్వు నమస్కరించగలిగితే అదొక ప్రజ్ఞ, అది భక్తి. ఎందుకంటే వేదము ప్రమాణము. మీ జీవితానికి కర్మకి అంతటికీ కూడా ఏది చెయ్యాలన్నా వేదమే ప్రమాణంగా ఉంటుంది తప్ప వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మస్వనుష్ఠీయతాం, దాన్ని బట్టే చేయవలసి ఉంటుంది. వేదం వినపడుతోంది. తెల్లవారుజామును లేచాడు. మంచిదా కాదా? చాలా మంచిదే. లేవడం అనేటటువంటిది శరీరానికి సంబంధించిన విషయం. మనసు లేదనుకోండి లేస్తుంది. లేచిన శరీరం దేనికి పనికి రావాలి? ఉత్తర క్షణంలో స్నానం చేయడానికి వెళ్ళాలి. మనసు ఏం చేయాలి? శరీరాన్ని స్నానం చేయడానికి వెళ్ళమని మనసుకో శక్తి ఉంది, అది విడిపోతుంది. విడిపోయి అది ఏదో స్మరించడం మొదలు పెడుతుంది. అది ఏదో పనికి మాలినవి స్మరించకూడనివి స్మరించిందనుకోండి తెల్లవారుజామున మళ్ళీ దోషభూయిష్టం అవుతుంది. ఇందుకు కదా శంకర భగవత్పాదులు మహానుభావుడై జగద్గురువై సమస్త జాతిని ఉద్ధరించారంటే స్మరణము మనస్సు యొక్క లక్షణం. కాబట్టి ఆయన ప్రాతకాలమునందు స్నానం చేస్తే కానీ కర్మాధికారం లేదు. స్మరించే మనసుకి అధికారం ఏమిటి? దానికి శౌచ్యం ఏమిటి? ఈశ్వర స్మరణమే దానికి శౌచం.
బాహ్య స్నానమే శరీర శౌచం. దీని మీద నీళ్లు పోస్తే తప్ప ఇది సంధ్యావందనానికి కూర్చోకూడదు. భగవంతుణ్ణి తలుచుకోవడానికి మనసుకి ఏం చేస్తావు? తలుచుకునేటట్టు చేస్తే చాలు. కాబట్టి ఎలా తలుచుకోవచ్చో శంకరులు నేర్పారు ఈ జాతికి. ప్రాతస్మరామి లలితా వదనారవిందం ప్రాతర్నమామి పరమేశ్వర పాదపద్మం పద్మోద్భవామర మునీంద్ర మనోనివాసం పద్మాక్షనేత్ర సరసీరుహ పూజనీయం అని మహానుభావుడు కదండి శంకర భగవత్పాదులు అంటే. అందుకే ఆఖరికి దాంట్లోంచి కదా వెంకటేశ్వర సుప్రభాతాన్ని ఇమిటేట్ చేశారన్నాను. అమ్మవారి యొక్క కపోలములను బుగ్గలను ముట్టుకుని రాత్రి అమ్మవారిని గాఢంగా కౌగలించుకొని తల్లి యొక్క స్తనముల మీద పరమశివుని యొక్క చెయ్యి పడిన కారణం చేత అమ్మవారి ఒంటికున్న అంగరాగములు పరమశివుడి యొక్క చేతులకు అంటుకున్నాయి. అలా అంటుకున్నటువంటి చేతిని నేను చూస్తున్నానన్నారు. ప్రాతస్మరామి పరమేశ్వర పాదపద్మం అంటూ ఆ మహర్షులు పూజ చేసినటువంటి పాదములను అమ్మవారి బుగ్గలు పుణకడం వల్ల ఆ చేతులకు అంటుకున్నటువంటి అంగరాగములతో కూడిన పరమశివ హస్తాన్ని, తల్లిదండ్రుల మధ్య అనురాగాన్ని కొడుకుగా దర్శించడం జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు. దాంట్లోంచే కమలాకుచ చూచుక కుంకుమతో నియతారునితాతుల నీలతనో కమలాయతలోచనలోకపతే విజయీభవ వెంకట శైలపతే అని అన్నం సుప్రభాతంలోకి తీసుకున్నాడు. శంకర భగవత్పాదులు ఇచ్చింది ఆ శ్లోకం. అంతకుముందు ఆయన అనుభవించినటువంటి హృద్యమైనటువంటి సన్నివేశం అది. కాబట్టి ప్రాతస్మరామి, తెల్లవారి లేస్తే స్మరణ మనసుని, కర్మ శరీరాన్ని. స్మరణ శరీరానికి ఏం లేదు. నిన్న మీకు చెప్పాక చిజ్జడ గ్రంథి శరీరం. స్మరించగలిగిన శక్తి ఉన్న మనస్సు దేన్ని స్మరిస్తే తరిస్తుందో దాన్ని స్మరించడానికి అవకాశం ఇచ్చారు శంకరాచార్యులు వారు. ఇప్పుడు లేవడం గొప్ప, లేచి స్మరించవలసినది స్మరించడం గొప్ప. లేవడం గొప్ప కాదు, లేవడం గొప్ప కాదనడానికి లేదు. లేవడం కూడా మంచిదే, ఎందుకంటే అసలు లేవకపోవడం కన్నా లేవడం మంచిదేగా. కానీ లేచి స్మరించకూడదని స్మరిస్తే అత్యంత ప్రమాదహేతు. మహర్షి ఎక్కడైనా చెప్పారా అలాగా? అలా చెప్పరు. నేను మీతో మనవి చేసింది అదే. అలా ఏమీ సర్టిఫికెట్లు ఇవ్వకుండా మాట్లాడడమే సుందరకాండ. కానీ మహర్షి ఒక మాట చెప్పారు. అక్కడ ఒక తివాచి ఉంది. మహీకృత పర్వతరాజిపూర్ణ శైలాకృతా వృక్షవితానపూర్ణా వృక్షాకృతా పుష్పవితానపూర్ణా పుష్పంకృతం కేసరపత్రపూర్ణం. ఈ బ్రహ్మాండము భూమి, భూమి మీద ఉన్న పర్వతాలు, పర్వతాల మీద ఉన్న చెట్లు, చెట్లకున్న పువ్వులు, పువ్వులకున్న కేసరములు చెక్కారు. ఈ భూమి తల్లి. నువ్వు నిద్ర లేచేటప్పుడు కాలు పెట్టే ముందు భూమాతకి నమస్కరించి తప్పక కాలు పెడుతున్నానని నువ్వు దిగుతుంటే, నువ్వు లేచి నీ మనసు లేచి మీ ఇద్దరూ లేవడం లోకకంటకుడవు కావు అనడానికి గుర్తు. అలా కాకుండా పరకాంతనో పరుల ద్రవ్యాన్ని ఇవాళ మనం ఎలా అపహరించచ్చనో ఆలోచిస్తూ లేచాడు అనుకోండి. స్నానం చేయడా? చేస్తాడు. సంధ్యావందనం చేయడా? చేస్తాడు. పూజ చేయడా? చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు? ఇవి చేస్తాడు. టీవీలో తెల్లవారుదామని అరగంట సేపు భక్తి సంగీతం ఇచ్చి 23:30 గంటల సేపు చెత్తంతా ఇస్తే ఎలా ఉంటుందో, అరగంట సేపు పూజ గదిలో కూర్చుని 23:30 గంటల సేపు లోకాన్ని వేధిస్తే ఎలా ఉంటుందో అదే రావణాసురుడు. నియుజ్యమానస్సు గజాస్తహస్త సుకేశరాశ్చోత్పల పత్రహస్త బభూవదేవీ చ కృతాసుహస్త లక్ష్మీస్తథా పద్మిని పద్మహస్త. అక్కడికి వెళ్ళి పూజ చేస్తాడు. బయటికి వచ్చి సీతమ్మని కాముకత్వంతో చూస్తాడు. చాలదా పాడైపోవడానికి? లేవడం అన్నది శరీరము లేవడం కాదు, మనసు లేచేటప్పుడు ఎలా ఉండాలో చూపిస్తారు. ఎంత సాత్వికంగా ఉండాలో, లేచిన వాడి యొక్క జీవితం ఎలా ఉండాలో చూపిస్తారు. పోనీ ఎలా ఉండాలో ఎక్కడైనా చూపించారా మహర్షి? చూపించారు. ఎక్కడ చూపించారు? అరణ్యకాండలో చూపించారు. హేమంత ఋతువులో తైలం ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాన్ని రాత్రి దుంపలు తిన్న కారణం చేత దాహంతో ఉన్నటువంటి ఏనుగు బాగా దాహం వేసి నీళ్లు తాగుదామని తెల్లవారుజామున 3:30 గంటలకి గోదావరి నది ఒడ్డుకెళ్ళి నీరు తాగుదామని తొండం పెడుతోంది, తీసేస్తోంది తప్ప నీళ్లు తాగట్లేదు, అంత చల్లగా ఉన్నాయి. జలపక్షులు నీటిలో ఉండవలసినవి నీటిలో ఉండకుండా ఒడ్డునున్నాయి. యుద్ధం చేయవలసిన సైన్యం శత్రువుల్ని చూసి వెళ్లకుండా పారిపోయి వచ్చినట్టు అన్నారు మహర్షి. రాముడు మాత్రం స్నానం చేశాడు. మరి ఏనుగు తొండం పెట్టలేని చోట, జలపక్షులు వెళ్ళలేని చోట రాముడు ఎలా స్నానం చేశాడు? లేవడం స్నానం చేయడం కోసం, అందుకు చేశాడు ఆయన.
ఇది ఆయన ధార్మిక నిష్ట. అప్పుడు లక్ష్మణుడు అన్నాడు పక్కన నిలబడి, మీరు విన్నారు అరణ్యకాండలో, అన్నయ్య భరతుడు కూడా ఇలాగే అక్కర్లేని కష్టాన్ని నెత్తి మీద వేసుకుని నీ మీద భక్తితో సరయూ నదిలో స్నానం చేస్తుంటాడన్నయ్య అన్నాడు. అవునరా తమ్ముడు అన్నాడు. అన్నయ్య అంత మంచి తమ్ముడు భరతుడికి, నీకు మంచి తమ్ముడు, ఈయనకు అన్నగారు కదా, నీకంత మంచి తమ్ముడైన భరతుడు, అంత గొప్ప తండ్రి దశరథుడి కొడుకు, అంత నీచ స్వభావం ఉన్న కైక తల్లి ఎలా అయిందన్నయ్య అన్నాడు. రాముడు అన్నాడు వెంటనే, భరతుడి గురించి ఇంకా ఏమైనా మాట్లాడు, అమ్మ గురించి ఇప్పుడేమి ఇంకా మాట్లాడకన్నాడు. ప్రాతస్మరామి, పొద్దున్న తలుచుకుంటే నమస్కారానికి తలుచుకో, అంతేగాని పొద్దున్నే తలుచుకున్నప్పుడు అత్తగారిని మీద కోపంతో మామగారి మీద కోపంతో తలుచుకోకూడదు, నాన్నగారిని కోపంతో అమ్మని కోపంతో గురువుగారిని కోపంతో తలుచుకోకూడదు. ఆ కాలము అటువంటిది. అందుకే దేశము కాలము ఈ రెండిటికి చాలా గొప్ప పాత్ర ఉందండి. సనాతన ధర్మంలో ఎప్పుడు పడితే అప్పుడు చేయరు, దానికి ఒక నియమం ఉంటుంది. సంవత్సరాలు ఎప్పుడో అని మీరు అడిగారు అనుకోండి, దానికి ఒక పద్ధతి ఉంటుంది. 12 నెలలు పూర్తవ్వాలి, చైత్రమాస ప్రారంభం సూర్యోదయంలో పాడ్యమి ఉండాలి, ఉంటే ఉగాది ప్రారంభం, కొత్త సంవత్సరం ప్రారంభం. అంతేగాని సూర్యోదయం అయిందో సూర్యాస్తమయం అయిందో, అసలు ఏముందో ఏం ఊడిపోయిందో, గడియారం ఆగిపోయి చూపించిందో, పావుగంట ముందు చూపించిందో, ఏమీ తెలియకుండా అర్ధరాత్రి 12ంటికి కొత్త సంవత్సరం వచ్చిందన్నాం ఈ జాతికి తెలియదు, సనాతన ధర్మానికి తెలియదు. సనాతన ధర్మానికి తెలిసిన్నది ఏమిటంటే ఖచ్చితమైన లెక్కతో సూర్యోదయ సూర్యాస్తమయాన్ని, చంద్రోదయ చంద్రాస్తమయాన్ని లెక్క కట్టి నక్షత్రాలతో కొత్త సంవత్సరాన్ని కానీ, నెలని కానీ, శుక్లపక్షాన్ని కానీ, కృష్ణపక్షాన్ని కానీ, తిథిని కానీ చెప్తుంది. అది ఈ జాతి యొక్క గొప్ప ఐశ్వర్యానికి మనం వారసులం. సనాతన ధర్మంలో ఇటువంటి ఐశ్వర్యం ఇంకెవరికి లేదు, ఇది మన అదృష్టం. కాబట్టి నువ్వు లేవడం గొప్ప కాదు, లేచి ఏం చేస్తున్నావు ఎప్పుడు గొప్ప కాదు. లేచి చెయ్యకూడని పని చేసినప్పుడు నువ్వు లేచి ప్రయోజనం ఏమిటి? ఇది మహర్షి చెప్తారా? చెప్పరు. ఆయన అక్కడ ఏం చేశారో చెప్తారు, ఈయన ఇక్కడ ఏం చేస్తున్నాడో చెప్తారు. మీరు ఈయన ఎలా చేశాడో అలా చేద్దాం అనుకుంటే మీకు ఇంకో 9 తలకాయలు ఇచ్చినా ఉండవు. ఆయన ఎలా చేశాడో మీరు అలా చెయ్యాలనుకుంటే యుగాలు మారిపోయినా మీరు పూజింపబడతారు. ఇది చెప్పడం సుందరకాండ అంతే. నేను అందుకే మీతో మనవి చేసేది అడుగడుగున ఉపాసనకాండ సుందరకాండ అని. కాబట్టి ఇప్పుడు వేదం వినపడుతోంది. అథ మంగళవాదిత్ర్యై శబ్దై శ్రోత్ర మనోహరై ప్రాబుధ్యత మహాబాహు దశగ్రీవో మహాబల. దశకంఠుడు అతని అనుచరులు కూడా మంగళకరమైనటువంటి ధ్వనులకు మేల్కొన్నారు. ఏ ధ్వనికి పడితే ఆ ధ్వనికి మేల్కొనకూడదు కదా. అలా ఎందుకంటే మేల్కొనకూడదు అని మీరు నన్ను అడగచ్చు మాట. అలా లేస్తే ఏమవుతుందంటే మీ మనస్సు యొక్క ఉద్విగ్నత వెళ్ళిపోతుంది. అలా లేవద్దు అని శాస్త్రం. ఎందుకంటే మీరు లేచేటప్పుడు విష్ణు స్వరూపంతో ఉన్నటువంటి దాన్ని ధ్యానించి ముందు ఆ పేరే నోటి వెంట పలకాలి. రాత్రంతా పడుకున్న తర్వాత మొదటి మాట నోటి వెంట ఏది రావాలంటే ప్రాతకాలంలో శ్రీహరి తప్ప ఇంకొక మాట వాడడం అన్నది మంచిది కాదు యథార్థానికి. ఒక్క శ్రీహరి 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 3 మాటలు. ఎందుచేత అంటే శ్రీకారంతో ప్రారంభమై ఆ రోజు కాలము చేత మీరు అనుభవించవలసిన పాపము దుఃఖ రూపంలో రాబోతుంటే అది జాగృతావస్థకి ప్రారంభం కాబట్టి ఆయన ఆ పాపమును హరించి దాని స్థానంలో మీ మనసు సుఖపడేటట్టు సంతోషించేటట్టు మీరు బాధపడకుండా ఉండేటట్టు మీరు చేసిన పాపమును మన్నించి మిమ్మల్ని సంతోషపెట్టగలిగినటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆయన. ఆయన అలా మీ పాపాన్ని మన్నించి మీకు మంచినిచ్చినా అడగగలిగిన వాడు లేడు. ఆయన అలా క్షమించకపోతే ఈశ్వరుడే కాడు. పాపానికి పాప ఫలితమే, పుణ్యానికి పుణ్య ఫలితమే, నువ్వు అంటే మాత్రం నేను ఇస్తానా అన్నాడు అనుకోండి, ఇంకెందుకు మీరు నేను స్మరించడం. అందుకే నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం. మీరు భక్తితో స్మరిస్తే ఆయన మీ పాపం తీస్తాడు. లేకపోతే వెంకటేశ్వరుడు అన్న మాటకు అర్థమే లేదు. వేం కటతీతి ఇది వెంకట. మీ పాపాన్ని తీయగలడు. ఏది నిప్పెట్టకుండా వెంట్రుకల రూపంలో తీసేస్తాడు. అందుకు కదా తలనీలాలు ఇచ్చేస్తాం. పాపములను తీయగలిగిన వాడు కాబట్టి వెంకటేశ్వరుడు. అసలు పాపమే తీయడు ఈశ్వరుడు అంటే. అప్పుడు ఆయన ఇంకా క్షమాభిక్ష పెట్టడు అని దాని అర్థం. ఆయన క్షమాభిక్ష పెట్టని వాడైతే మీరు ఇంకెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకోవడం ఎందుకండి? అసలు మీ పాపమును మన్నించగలిగిన ప్రజ్ఞ ఈశ్వరుడికి గురువుకి లేకపోతే ఈ ఇద్దరిని పట్టుకోవడం లోకంలో అనవసరం. డాక్టర్ గారు ఎప్పుడూ కడుపు నొప్పి కాళ్ళు నొప్పి అని వచ్చేవాడే, ఒక్కడ రిలీజ్ అయిన సినిమా గురించి చెప్పడానికి వచ్చేవాడు లేడని విసుక్కుంటే ఏమన్నా అర్థం ఉందా? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేవాడు సినిమా గురించి మాట్లాడడానికి ఎందుకు వెళ్తాడండి? అలా వెళ్ళడు. అక్కడికి వెళ్ళే వాళ్ళు అందరూ ఎవరెడతారంటే ఒంట్లో బాగోలేదని చెప్పేవాడే వెళ్తాడు. ఈశ్వరుడి గురించి వెళ్ళేవాడు 198 మంది ఎవరెళ్తారంటే అయ్యో ఈశ్వరా నా వలన ఎన్ని పొరపాట్లు జరిగిపోయాయో తండ్రి, నువ్వు తప్ప నన్ను ఎవరు మన్నిస్తారు అని అడిగేవాడు ఎడతాడు. గురువుగారి దగ్గరికి ఎవడెళ్తారు?
అయ్యో మేము చీకట్లో ఉండిపోయామండి, మాకు మార్గం తెలియట్లేదు, మమ్మల్ని మంచి మార్గంలో నడిపించండి అని అడగడానికి వెళ్ళేవాడు అడుగుతాడు. వాడు నీ అంత వెలుతురులోనో నీకన్నా వెలుతురులోనే ఉంటే నీ అవసరం వాడికెందుకు? ఒక గురువు ఉన్నాడు అంటే ముందు ఏం అర్థం చేసుకోవాలంటే తనని ఆశ్రయించేటటువంటి వాళ్ళు ఒక మంచి మార్గం కోసం తన్ని పట్టుకుంటారు. కాబట్టి తాను ఉదారుడిగా ఉండాలని గురువుకు ఉండాలి. అసలు ఆ మాట గురువు, ఆ మాట ఈశ్వరుడు అనలేదనుకోండి, అసలు ఉద్ధరణ అన్న ప్రక్రియ అక్కడే అయిపోతుంది కదండి. ఇది చాలా జాగ్రత్తగా మీకు ఉపకరణముగా దేశకాలముల యందు ఉద్ధరణ రూపంలో వస్తుంది. అందుకే ఇంకా మీకు ఇవన్నీ ఎక్కడ కనపడవు. ఇంత విశాల హృదయంతో సనాతన ధర్మంలో ఋషులు పెట్టారు. అందుకే ప్రతిరోజు దేశకాల సంకీర్తనం. ఆయన తెలియదేంటి నేను ఎక్కడుండి పూజ చేస్తున్నాను, నేనెందుకు చెప్పడం? గంగా కైవేర్యో మధ్యదేశే గర్తపురి క్షేత్రే శారదాపీఠే వసతి గృహే అని నేను చెప్పుకోవడం ఎందుకు? అంటే నువ్వెక్కడున్నావో తెలియనివాడు ఆయన కాదు, దేశకాలములు నీకు తెలిసి ఉండాలి. ఈ దేశకాలముల యందు ఫలితమును నువ్వు అనుభవిస్తావు. అనుభవించకుండా నేను పాపము చేసి ఉంటాను, నన్ను ఏడిపించద్దని వాడి పాదములు పట్టుకుంటున్నానని నువ్వు తెలుసుకుని ఉండాలి. ఇవి రెండే నీ పాపమును అనుభవింప చేయడానికి వస్తాయి. అందుకే దేవి భాగవతంలో సర్వదా సర్వదేశేషు పాతుత్వాం భువనేశ్వరి మహామాయా జగద్ధాత్రి సచ్చిదానంద రూపిణి అంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన నిద్ర లేచాడు. లేచి భృశం నియుక్తస్తస్యాంచ మదనేన మదోత్కటః నసతం రాక్షస కామం శశాకాత్మని గూహితుం. తన కామమును తాను అణుచుకోలేకపోయాడు. విశేషమైనటువంటి కామవికారమును పొంది మదోన్మత్తుడై సీతమ్మ తల్లిని స్మరించుట చేత. ఇక ఈ శ్లోకం ఎటువంటిదో తెలుసా అండి? శిలాశాసనం లాంటిది. రావణాసురుణ్ణి మీరు ఏ కారణం చేత వెనకేసుకురావడానికి అవకాశం లేదు ఈ శ్లోకం వల్ల. ఆయన వికారమును పొందాడు. సీతమ్మ తల్లిని స్మరించడం వల్ల భక్తితో స్మరిస్తే ఉండే స్థితి వేరుగా ఉంటుంది. కేవలము కామవికారము. ఎప్పుడు? తెల్లవారుజామున. ఎవరి మీద? ఒక అబల మీద. కాబట్టి ఇప్పుడు ఆయన కామవికారమును పొందగానే యథేచ్ఛ. నన్ను అడిగేవాడెవడు? అదేమిట్రా, ఇప్పుడు నువ్వు సంధ్యావందనం చేయాలి కదా, విశ్రవసో బ్రహ్మ కొడుకు కదా, మరి నువ్వు ఇదేంటి అలా వెళ్ళొచ్చా? ఆయన అడిగేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు ఆయన అశోకవనానికి బయలుదేరాడు. అంటే మీరు ఇప్పుడు రావణుని యొక్క గొప్పతనంగా ఎప్పుడు వినకూడదు దీన్ని. ఇది చెయ్యకూడనిది అని మీరు గ్రహించవలసి ఉంటుంది. నిద్ర లేస్తూ స్మరించవలసినదేదో అది మీకు తెలియదేమోనని పెద్దలైనటువంటి వాళ్ళు ప్రాతస్మరామి స్తోత్రాల కింద ఇచ్చారు. అందుకే ఏది పడితే అది చదవకూడదు. సాధికారికంగా చెప్పగలిగిన ప్రజ్ఞ ఉన్నటువంటి పెద్దలు చెప్పినవే చదువుకోవాలి తప్ప ఎవరో నాబోటి అల్పజ్ఞుడు రాసేసిన స్తోత్రాలన్నీ పట్టుకుని అదే పనిగా చదివేసుకోవడం, ఆ భాష మంది కాకపోయినా ఏదో బాగుంది కదా అని చదువుతుండడం, అలాంటి పిచ్చి పనులు చేయకూడదు. మీకు అది అర్థం అవ్వాలి. అర్థమైతే మీ మనస్సు నిలబడుతుంది. మీరు ఎప్పుడు బాగా గుర్తుపెట్టుకోండి. నోటికున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? ఒకటి తరింప చేస్తుంది అర్థం వస్తే, నోటికి వస్తే మనసు నిలబడడం తేలిక. ఇప్పుడు నేను ఇలా పుస్తకం పెట్టుకుని చదవడానికి ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం ఆకర్ణదీర్ఘనయనం మణికుండిలాఢ్యం కుందేందు చందన సుధార సమందహాసం అన్నాను అనుకోండి, నేను అనుభవించడానికి మనసుకి తేలికే. కానీ ఇదే చాలా ప్రమాదం కూడా. ఎందుకో తెలుసా అండి? మనసుకున్న లక్షణం ఏమిటంటే యాంత్రీకరిస్తాను. నువ్వు చదువు అని ప్రాతస్మరామి లలితావదనారవిందం బింబాధరం మృదులమౌక్తిక శోభినాసం అని చదువుతుంటాడు. పాలు పోయడానికి వచ్చిన వాడి దృష్టిలో ఈయన భక్తుడు, పైకి చదువుతున్నాడు కాబట్టి. ఈయన మనసు ఎక్కడుంది? కాఫీ గ్లాసులో తిరగబోస్తోంది, తాగుతుందో ఏమిటో, పాలు వచ్చాకన్నా కూర్చోవలసింది పూజకి, పాలు వచ్చినట్టున్నాయి, కాఫీ గ్లాసులోంచి గ్లాసులోకి తొరుపుతున్న చప్పుడు వస్తోంది అని మనసు కాఫీ గ్లాసులో తొరుపుతున్న చప్పుడు వింటూ ప్రాతస్మరామి లలితావదనారవిందం అంటోంది అనుకోండి, అప్పుడు పుస్తకం చూసి చదువుకోవడమే మంచిది. కనీసం ఇంద్రియాలు ఎక్కడైనా ఉంటాయి కదా. ఇది పెద్ద ఇబ్బంది అండి. ఋషులు తీసుకొచ్చి అన్నింటినీ ఎక్కడ పెట్టారంటే నీ మనసుని తరింప చేయడం దగ్గర పెట్టారు. అది వదిలిపెట్టి ఇంకా మిగిలినవి ఎన్ని చేసినా వాళ్ళు వద్దన్నారు. దానికి దీన్ని ఉపకరణంగా వాడు, అంతేకాని అది వదిలేసి దీన్ని ఇంకో దానికి వాడితే ప్రయోజనం తక్కువ అని చెప్పేశారు అంతే. మనస్సుకి శుద్ధి లేకుండా మీరు దీంతో అల్లరంతా చేశారనుకోండి, ఏదో శంకర భగవత్పాదులు శివానంద లహరిలో అంటారు, ఎందుకురా ఇలా తిరుగుతావు నువ్వు అనవసరంగాను, పర్వతాలు ఎక్కుతావు, చెట్లు ఎక్కుతావు, చెరువుల్లో కడతావు, తామర పూలు తెస్తావు, బిల్వతలాలు తెస్తావు, అన్నీ తెస్తావు, తీసుకొచ్చి పూజ చేస్తావు. ఎవరికి కావాలి ఇవన్నీ?
నీ మనసుని తీసుకెళ్ళి అక్కడ పెట్టావా, నీ వెంట పడడానికి సర్వేశ్వరుడు సిద్ధంగా ఉన్నాడు. ఒక అక్షతలోకి అన్నీ వస్తాయి. అది నీకు చేత కాలేదా, ఉపయోగం ఏమిటి? ఎన్ని చేసినా దాని వలన ఉపయోగము తక్కువ. అంటే చెయ్యొద్దా అండి? నీ మనసు బాగా నిలబడాలంటే ముందు కాయికంగా వాచికంగా చేయడం మొదలు పెడితే మనసు నిలబడుతుంది. మనసుతో చేయమన్నారు కదండి, అందుకని మేము ఇవన్నీ మానేశామండి అంటే ఎలా నిలబడుతుంది? మామిడి పండు తినకుండా మామిడి పండు ఎలా ఉంటుందో చెప్పండి. మారేడు దళం మీరు చేత్తో పట్టుకుని శివలింగం మీద వేస్తే ఎలా అంటుకుంటుందో మీరు చూశారనుకోండి, అప్పుడు మనసుతో చేయండి. మనసుతో చేయమన్నారు కదండి, నేను మానేశానండి బిల్లదళాలతో పూజ అనకండి. అప్పుడు మళ్ళీ నన్ను ఇరికించకండి అందులోకి. అప్పుడు అది మీరు ఈ రెండిటికి మధ్య ఉన్నటువంటి స్థితిలో ఎదగగలగడం ఉపాసన. ఇది ఎదగకుండా తిరగడం అది అంత సమంజసంగా ఉంటుంది అని అంగీకరించరు పెద్దలు. అప్పుడు 10 తలకాయలు ఉంటే ఎవడకు కావాలి, వేదం చదువుకుంటే ఎవడకు కావాలి, ఘన జరిగితే ఎవడకు కావాలి, జడ జరిగితే ఎవడకు కావాలండి. అందుకే ఎవడకు కావాలని అన్నారు శంకరాచార్యుల వారు కూడా. నరత్వం దేవత్వం అన్న శ్లోకంలోన ఆయన ఒక చోట అంటారు, నువ్వు వటుర్వా గేహీవా ఇతిరిపి జటీవా తదితరో నరోవా ఎక్కశ్చిద్భవతు భవకింతేన భవతి. నువ్వెవడైతే అడగలరా. యదీయం హృత్పద్మం జది భవదీనం పశుపతే తదీయస్తం శంభో భవసి భవభారంచవాసి. నువ్వు బ్రహ్మచారివైతే ఎక్కువ, గృహస్థువైతే ఎక్కువ, సన్యాసివైతే ఎక్కువ. నీ మనసు పెట్టావా నాకు చెప్పు. నీ మనసు పెడితే ఈశ్వరుడు నీ వెంటబడి వాడు నా కొరకు రక్షింపవలయువాడు అన్నాడు భాగవతంలో ఆయన. వాడి కోసం కాదు, భక్తుణ్ణి రక్షించకపోతే నేనున్నానని ఎవడు నమ్మడిగా. అందుకని వాడు నా కొరకు రక్షింపవలయువాడు. ఎంత పెద్ద మాట అండి నిజంగా పోతన గారిది. ఏమీ ఆంధ్రీకరణ. ఇది పట్టుకోవడం నీ సంస్కారం, నీ ఉపాసన. ఇది నేర్చుకోకుండా సుందరకాండ వింటే ఉట్టినే నీ శ్లోకాలన్నీ జరిగి కనంతా చెప్పడం ఎంతసేపు అండి? 10 నిమిషాలు ఇవాళ 8:30కి మొత్తం రామాయణమే పూర్తి చేసి వెళ్ళిపోతాను. ఎందుకు అది? అదేం సిలబస్సా? అది పూర్తి చేస్తే నాకు ఇంక్రిమెంట్ ఇస్తారంటే ఆ సిలబస్ పూర్తి చేసి నా వలన మీకు ఏమైనా ప్రయోజనం కలిగితే నేను సుందరకాండ చెప్పినట్టు. మీ సమయం నేను తినేశాను అనుకోండి, ఇక్కడ 3000 మంది ఉంటే 3000 మంది యొక్క 2 గంటలు అంటే 6000 గంటల సమయం ఎందుకో పనికి రాకుండా మీకు కొత్తగా ఒక్క విషయం తెలియకుండా నేను చెప్పి పెడితే ఆ కాలాన్నంతటికీ నేను జవాబుదారి. కాబట్టి ఎక్కడో ఒక్క విషయమైనా ప్రస్తావన చేయకుండా గబగబా దేనికి చదవడం, దేనికి చెప్పడం నేను. కాబట్టి మీరు ఈ ఉపాసన రహస్యాన్ని గమనించవలసి ఉంటుంది. ఆయన వెడుతున్నాడు అశోకవనానికి వెడుతున్నప్పుడు ఆయన అనుగమించారు రాజు కాబట్టి అనుగమించారు. అబ్బో శ్వేతఛత్రం పట్టారు. ముందు కొంతమంది వాద్య పరికరాలు పట్టుకున్నారు, కొంతమంది విచ్చుకత్తులు పట్టుకున్నారు, కొంతమంది తొలగండి అంటే తొలగడానికి ఎవరుంటారు అక్కడ? వాడు తప్ప. అయినా అదో మర్యాద, తొలగండి అంటున్నారు, తీసుకెడుతున్నారు. అయితే చిత్రం ఏమిటో తెలుసా అండి? మహర్షి చాలా అందంగా మాట్లాడతారు. ఆయన అన్నారు, కాచిద్రత్నమయీం స్థాళీం పూర్ణాం పానస్య భామిని దక్షిణేనైవ తదా జగ్రాహ పాణినా. రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణ శశిప్రభం సవర్ణదండమపరా గృహీత్వా పృష్టతో యయౌ. చంద్రమండల సన్నిభమైనటువంటి ఒక గొడుగుని వెనక పట్టుకుని ఒకరు ఎడుతున్నారు. గొడుగు ముందు పట్టుకెళ్ళిపోతుంటారు. ఇదో విచిత్రం. ఊరిరిగింపులు పెడుతుంటాయి కదా, గొడుగు కట్టుకున్నవాడు గొడుగు కట్టుకుంటే చాలు. అక్కడ ఏమైనా కనపడింది అనుకోండి, ఈశ్వరుడు సేవ చేయాలి తాపత్రయం. కాబట్టి ఏం చేస్తాడంటే ఆ గొడుగు కట్టుకుని ముందు వెళ్తుంటాడు. ఈశ్వరుడు ఇక్కడ ఉంటాడు. ఎందుకు ఆ గొడుగు అంటే వాడు గొడుగు కట్టుకున్నాడు చాలు. గొడుగు కట్టుకోవడం కాదు, గొడుగు ఈశ్వరుడికి పట్టుకోవాలి కదండి. కాబట్టి ఈశ్వరుడికి ఎండ పడకుండా నీడ పట్టడానికి గొడుగు కట్టుకోవాలి. నేను మొన్ననే ఎక్కడో చూశాను, అదేంటంటే గొడుగట్టుకు ముందు వెళ్ళిపోతున్నారు. గొడుగట్టుకు ముందు వెళ్ళిపోతుంటారు. గొడుగట్టుకున్నవాడు వెనక ఉండాలి. వెనక ఉంటే ఆయన మీదకి ఛత్రం పట్టుకోవచ్చు. అది కాదు ఇది కాదు. ఇప్పుడు అదొక విచిత్రమైన పద్ధతి. ఏమిటో గొడుగులు 2 పెద్ద గొడుగులు అటోటి ఇటోటి పట్టుకుంటారు. మధ్యలో ఆయన ఎండలోనే ఉంటాడు. అది విచిత్రం. ఎవరుంటారంటే నీళ్ళలో వీళ్ళిద్దరే ఉంటారు. ఆ గొడుగులు కట్టుకున్నవాళ్ళు. మీరు చూడండి, ఈశ్వరుడి మీద నీడే ఉండదు. వీళ్ళిద్దరూ గొడుగులట్టుకుని పక్కన నుంచి ఉంటారు. చూడడానికి బాగుంటుంది. అది ఎంత బాగుంటుందంటే ఈశ్వరుడు వాహనం మీద ఎడుతుంటే ఒక ఆయన ఇటువైపుకి తిరిగి చామరం వేస్తుంటాడు. మీరు చూశారో లేదో, టీవీలో కనపడుతుంటాడు. ఈశ్వరుడు ఎడుతుంటాడు వాహనం మీద, ఒక ఆయన నించుని మీకు బాగా కనపడేటట్టు వేస్తాడు. ఎందుకంటే ఎదురుగుండా టీవీ ఛానల్స్ తీస్తున్నాయి. చామరం టీవీ ఛానల్ కోసం నీకా ఈశ్వరుడికా? ఈశ్వరుడికైతే ఇటు తిరిగివి. నీవు టీవీ ఛానల్లో బాగా కనపడాలంటే ఇలావి. మీరు చుట్టలా అలా ఉంటాయి సేవలంటే. అది కాదు సేవ, ఇక్కడి నుంచి వస్తే సేవ. కాబట్టి కాచిద్రత్నమయీం స్థాళీం పూర్ణాం పానస్య భామిని. ఒక ఆవిడ దక్షిణేనైవ తదా జగ్రాహ పాణినా. కుడి చేత్తో పట్టుకుని, మళ్ళీ వాడికి శాస్త్రం, ఎందుకంటే ఎడం చేత్తో పట్టుకుంటే దూష్యం, అవమానించినట్టు. చాలా జాగ్రత్తగా కుడి పక్కన కుడి చేత్తో పట్టుకుని ఒక భామ బంగారు పాత్రలో మద్యం పట్టుకెడుతోంది. ఎవరికి? విశ్రవసో బ్రహ్మ కుమారుడికి.
వేదం చదువుకున్నవాడికి. కాల్సన ఈ చదువు ఎవరికి అంటే బాగా మీరు పట్టుకోవలసింది ఏమిటంటే ధర్మము అన్న మాటకు అర్థం తెలిసి ఉండుట కాదు, ఆచరించుట. ఆచరించుట ప్రీసపోజెస్ తెలిసి ఉండుట. ఆచరణ ఎప్పుడు వస్తుందండి? తెలిసి ఉంటే. ఆచరణ తెలియక తప్పుగా ఉంటే ఈశ్వరుడు మన్నిస్తాడు, ఏం ప్రమాదం లేదు. తెలియదు, ఎవరికి తెలియదు? తెలుసుకోవలసిన వాడు తెలుసుకోకుండా నాకు తెలియదంటే క్షమార్పణ లేదు. తెలుసుకోవలసిన వాడు తెలుసుకుని ఉండవలసిందే. ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకున్న వాడికి తెలిసి ఉండాలంతే. ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకుని నాకు తెలియదంటే క్షమార్పణ లేదు. ఎవరు అలా తెలుసుకునే అవకాశం లేని వారు ఉన్నారో వారి ఉపాసనలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఈశ్వరుడు ఉన్నాడు క్షమించడం. అందుకే కర్మభ్రష్టుడైనా ఆయన తెలుసుకునే అవకాశం లేనివాడై ఉన్నప్పుడు ఈశ్వరుడు క్షమిస్తాడు. తెలుసుకోగలిగిన అవకాశం ఉండి కర్మభ్రష్టుడైతే ఈశ్వరుడు మన్నించాడు.